ఏ శుభకార్యానికైనా శుభారంభం వరలక్ష్మి గారు నమస్తే అయ్యా. ఎందుకని ఇప్పటి వరకు తెలుగులో ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు? నా తప్పేంటని నేను తెలుసుకున్నాను. 50 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది లైఫ్? ఆ స్ట్రగ్లింగ్స్, ఆ అచీవ్మెంట్స్ గుర్తొచ్చినప్పుడు? అంటే ఇది ఇప్పుడు నేను తప్పుగా చెప్పట్లేదు, గుర్తింపు లేదు తెలుగులో, అదే నాకు బాధ. ఒక్క క్వశ్చన్ అడగనా, ఏమనుకోను అంటే, చెప్పండి. భర్తకి మీరు చాలా దూరంగా ఉంటున్నారు, ఇద్దరు దాదాపు విడిపోయి కూడా 30 సంవత్సరాల పైన అయిపోయింది, విడాకులు కూడా తీసుకున్నారని బయట అయితే ఎక్కువ విన్నాను నేను. ఆడది మటుకు ఎప్పుడు ఆడదిగానే ఉండాలి. టచ్ లో ఇంకా ఉన్నారో లేదో కూడా తెలియదు. సావిత్రమ్మ జీవితం ఒక్కసారి గుర్తు చేసుకున్నప్పుడల్లా ఏమనిపిస్తుంది ఒక లేడీ యాక్టర్ గా మీకు? ఆవిడ తెలియలేదు, ఆవిడ అలా పోవాలని ఆవిడ తల్ల అలా రాసి పెట్టాడు భగవంతుడు. శ్రీవిద్య గారు అంటే నేను కూడా విన్నానమ్మా రకరకాలుగా జీవితం. మోసపోయారా? మోసగించబడిందా? ఇల్లు ఆవిడదే, ప్లేస్ ఆవిడది కాదు, ఆవిడ లైఫ్ అంతే. జయలలిత గారు, ఆమెతో చేసిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ రకరకాలుగా చెప్తారు మీ తరం నటీనట్లు. ఏదో ఒక వ్యసనం ఉండేది, చచ్చిపోయిన తర్వాత వెళ్ళి పాదాలు పట్టుకుని ఏడ్చిన ఆర్టిస్ట్ నేను ఒక్కటే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ మనం పిఆర్ వరలక్ష్మి గారి ఇంట్లో ఉన్నాం. నిజంగా వరలక్ష్మి అని పేరు వినగానే మనకు గుర్తొచ్చే వాళ్ళు ఎస్ వరలక్ష్మి గారు, జి వరలక్ష్మి గారు, తర్వాత పిఆర్ వరలక్ష్మి గారు, అండ్ తర్వాత బేబీ వరలక్ష్మి, అండ్ ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్. ఆ పేరుతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ తరం నుంచి ఈ తరం వరకు ఇండస్ట్రీని ఏళ్తున్నారు అంటే ఎస్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాదాపు 3 దశాబ్దాలు తనదైన శైలిలో, తన నటనా శైలితో, తన వినూతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటమే కాకుండా ఇప్పటికీ తమిళ్లో కూడా యాక్ట్ చేస్తారు. బట్ తెలుగులో ఎందుకు చాలా దూరంగా ఉన్నారు అని అంటే తెలుగు మీద కొంచెం కోపం ఉందని కూడా అన్నారు హోమ్ టూర్లో. అసలు ఏంటి పిఆర్ వరలక్ష్మి గారి ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఆమె జీవిత విశేషాలని చాలా తెలుసుకోవాలని నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, అండ్ ఆడియన్స్ కూడా తెలియజేస్తాను. అండ్ పిఆర్ వరలక్ష్మి గారు నమస్తే అయ్యా. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానయ్యా. బాగున్నారా? బాగున్నా. కొంచెం పొద్దుగా అయ్యారు అనుకుంటా. అది మామూలు ఆర్టిస్ట్కి వచ్చేది ఫ్రీ. బట్ యూజువల్ గా చెప్పాలంటే స్క్రీన్ మీద మిమ్మల్ని చూస్తే అలానే బాగుంటారు, బబ్లీగా, బొద్దుగా, చాలా బాగుంటారు. అప్పుడు క్యూట్ గా ఉంటారు. నేను అలా కార్లో వచ్చేటప్పుడు పిఆర్ వరలక్ష్మి గారు అని డైలీ ఒకసారి టైప్ చేసి చూస్తాను అనమాట, నెక్స్ట్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను అని. బట్ 50 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ, తమిళ సినిమా ఇండస్ట్రీ, కన్నడ, మలయాళం ఏలేశారు. దాదాపు 800 పైగా చిత్రాలు. 80s, 70s, 90s అంతా మీదే హవా నడిచేది, అంటే ఒక లీడ్ రోల్స్తో. ఎందుకని ఇప్పటి వరకు తెలుగులో ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు? నాకు అప్పుడు ఇంత మీడియాస్, ఇంత పబ్లిసిటీ ఉండేది కాదు. ఏదో మాకు పిఎల్ అని ఒకళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు, వాళ్ళు ఫాలో అయ్యేవారు. నేను చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే, వచ్చిన కొత్తలో నాకు ఫస్ట్ వాడేని కేఎస్ గోపాలకృష్ణ గారి సినిమా యాక్ట్ చేశాను. అది చెయ్యగానే అందరూ వచ్చి నన్ను సావిత్రమ్మలాగా ఉన్నావు, మా సావిత్రమ్మలాగా ఉన్నావు అని చెప్పేవాళ్ళు నా చిన్న వయసులో. దాంతోపాటు కొన్ని పబ్లిసిటీ వచ్చేటప్పటికి అందరూ వచ్చారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ మొత్తం చేశాను అనమాట, అన్ని లాంగ్వేజ్. దాంట్లో ఏమైపోయిందంటే నాకు కంటిన్యూటీ తప్పిపోయింది. ఒక రౌండ్ వచ్చేలోపు ఎవరైతే ఎదురు చూస్తున్నారో తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు వచ్చేస్తే దొరకలేదు, కాల్ షీట్లు దొరకలేదు. అక్కడ కేరళలో ఉండేదాన్ని, కొంచెం బాంబేలో ఉండేదాన్ని, ఇటు కర్ణాటకలో ఉండేదాన్ని. దీనివల్ల ఏం చేస్తే, సరే ఆవిడ ఇవ్వదు, ఆవిడ కాల్ షీట్ ఇవ్వదు, చేయలేము అని చెప్పి వచ్చిన ఛాన్సెస్ వరకు చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. తర్వాత నేను చేసిన తప్పు ఏంటి అని, మన వాళ్ళ మీద అంత కోపం లేకపోయినా కూడా నా తప్పు ఏంటి అని నేను తెలుసుకున్నాను. ఏదైనా ఒక లాంగ్వేజ్ అంటే వెయిట్ చేయాలి, చూడాలి ఏంటి దాని గమ్యం ఏంటని చూడాలి. అది లేదు నా దగ్గర, అంత నాలెడ్జ్ లేదు నాకు. సరే ఏదో వచ్చిందల్లా చేస్తూ వెళ్ళిపోయే లోపల 1 by 1గా ఉంటే బాగుండేది, కంటిన్యూటీ ఉండేది. అది లేదు కాబట్టి నాకు ఆ గ్యాప్. అంటే మీరేమో ప్యూర్ తమిళన్ అనుకుంటారు అందరు కూడా, అండ్ చెన్నైలోనే సెటిల్ అయిపోయారు, చెన్నైలోనే అన్ని, ఇంకా ఇక్కడే పెద్ద యాక్ట్రెస్గా అందరికి తెలుసు. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఎలా ఇది? తెలుగు దాన్ని పట్టుకుని తెలుగు అంటే ఎట్లా అంటే, తెలుగు వాళ్ళ మీరు? మరి నా ఇల్లు, ఓకే, నా ఇల్లు తెలుగు దేశం, నగరి, పుత్తూరు నగరి అంటారు చూడండి, బోర్డర్ అనమాట. అందుకనే అటు ఈ 2 లాంగ్వేజ్లు వచ్చున్నారు.
సో పిఆర్ వరలక్ష్మి గారు మా ప్యూర్ తెలుగు అమ్మాయి. అవునండి. మా తాతగారు మా ముత్తాతలంతా ఇక్కడ నగర్లో ఎన్నో చౌల్ట్రీస్ కట్టించారు, స్కూళ్ళు కట్టించారు, కాలేజీలు కట్టించారు, బీద సాధులకు అన్నదానాలకని అదేనే సత్రం అనేవాళ్ళు, సత్రాలు. సత్రాలు అవన్నీ కట్టించారు. ఇప్పుడు అదంతా ఎవరెవరో ఆక్రమించుకున్నారు అనుకోండి. కానీ ప్రతి సంవత్సరం మటుకు మా పీసీఎన్ జెడ్పీ హై స్కూల్లో మటుకు మమ్మల్ని పిలిచి బ్రోనర్స్ ఫ్యామిలీ అని చెప్పి మాకు ఒక గార్లాండ్ వేసి అవార్డులు ఇస్తారనమాట మా ఫ్యామిలీ కంప్లీట్కి. ఇప్పుడు ఉన్నది మా ఫ్యామిలీలో అందరూ పోయారు. మా పిన్నమ్మలు ఉన్నారు, 2 పిన్నమ్మలు ఉన్నారు. అంటే వాళ్ళని పిలుస్తారు ప్రతి సంవత్సరం December 23rd ఆ ఫంక్షన్ చేస్తారనమాట. ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి తెలుగులో ఇది. 50 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఇన్ని వందల సినిమాలు, ఇన్ని లాంగ్వేజెస్, ఇంతమంది యాక్టర్స్తో, ఇంతమంది స్టార్స్తో వర్క్ చేశారు. ఎలా అనిపిస్తుంది లైఫ్, ఆ స్ట్రగ్లింగ్స్, ఆ అచీవ్మెంట్స్ గుర్తొచ్చినప్పుడు? అది గోల్డెన్ డేస్ అండి. అంటే ఇది ఇప్పుడు నేను తప్పుగా చెప్పట్లేదు. అప్పుడున్న స్వతంత్రం, అప్పుడున్న ఒక రెస్పెక్ట్, అప్పుడున్న ఇదంతా నాకు బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను, సంపాదించాను. ఫ్యామిలీలో నేనంటే ఏంటని గుర్తించే స్థాయిలో చేశాను అనమాట. మొత్తం 3 మినిస్టర్లతో చేశాను. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత గారు. ఎంజీఆర్ గారితో చేసేసి నవరత్నంగల్ అని చెప్పి ఒక రత్నంగా చేశాను అనమాట, నవరత్నంగల్. జయలలిత గారితో చేసేటప్పుడు ఆమె ఒక హీరోయిన్, నేను ఒక హీరోయిన్. దానిలో రవిచంద్రన్ ఆమె పేరు, నాకు జయశంకర్ పేరు. రామారావు గారితో చేసిన సినిమాలు వచ్చి మనుషుల్లో దేవుడు, ధనమా దైవమా, చాలా సినిమాలు చేశానండి. ఇవి 2 మెయిన్ రోల్స్. మనుషుల్లో దేవుళ్ళు ఆయన ప్రేమిస్తానన్నమాట. గుమ్మడి గారు మా ఫాదరు, ఆయన ప్రేమిస్తాను. ఆయన పాపం పూటకూళ్ళు తింటూ అట్లా చదువుకుంటారనమాట ఆ సినిమాలో. అందువల్ల మా నాన్నగారు తీసుకొచ్చి గుమ్మడి గారు పెంచుకుంటారు ఆయన్ని. పెంచుకున్నప్పుడు ఈ అమ్మాయి తెలియకుండా లవ్ చేసేస్తుంది. అప్పుడు ఆయన చెప్తాడమ్మా నేను నిన్ను అలా చూడలేదు ఏ రోజు కూడా అని. అట్లా కొన్ని సీన్స్ చాలా బాగుండింది. మంచి సినిమా అండి అది. అది చేశాను. గుర్తించిన సినిమాలో చాలా చేశాను. ఇంకొకటి పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను. పి పుల్లయ్య గారు ఎప్పటి వరకు మీ నాన్నగారికి తెలుసు తెలియదు. పి పుల్లయ్య గారితో చేశాను, అలాగే విఠలాచారి గారితో చేశాను, అలాగే కేఎస్ ప్రకాష్ రాజు గారితో చేశాను, రాఘవేంద్ర ఫాదర్. ఇంకా నేను రాఘవేంద్ర గారి సినిమాలో ఆయన చూడలేదు అసలు ఇంతవరకు. నేను సినిమాలు చూశాను, ఆయన చూడలేదు. నాకు ఆశ్చర్యం. తహసీల్దార్ గారి అమ్మాయిలో నేను ఒక క్యారెక్టర్ చేశాను, కొత్త. అప్పుడు నేను వచ్చిన కొత్త అన్నమాట. సావిత్రి గారి డైరెక్షన్లో చేశాను మాతృదేవత అని. అది మంచి రోల్, మంచి సినిమా. అందరితో చేశాను. ఎందుకంటే నాకు పెద్దగా గుర్తింపు లేదు తెలుగులో, అదే నాకు బాధ. ఆ కోపం నాకు ఉన్నింది. అందుకని ఒక్క షీల్డ్ లేకుండా తీసి పడేశాను కోపంతో. నేనే దాన్ని పెట్టుకోవడానికి నాకు ఇంకొక ఇల్లు కావాలా. కానీ గవర్నమెంట్ నాకు గౌరవించింది తమిళియన్స్. చాలా సినిమాలు చేశాను. ఇప్పటికీ చాలా సీరియల్స్ చేస్తున్నాను. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డులు ఇస్తూనే ఉంటారు. బెస్ట్ ఆపత్ అను, బెస్ట్ యాక్ట్రెస్ అను, బెస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అను, ఏదో ఒకటి, కలైమామణి అని, డాక్టరేట్ అని, ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు వాళ్ళు. మన వాళ్ళు మటుకు ఇంతవరకు. సో కలైమామణి పిఆర్ వరలక్ష్మి గారు తెలుగు అమ్మాయి అయ్యుండి కూడా, అండ్ ఇంత ఫేమస్ యాక్ట్రెస్ అయ్యి కూడా తెలుగువారు కనీసం ఒక అవార్డుకి కూడా నన్ను గుర్తించలేదు అన్నప్పుడు కానీ, చేయట్లేదు అన్నప్పుడు కానీ ఆ బాధ బాగా ఎక్కువ ఉందా ఇంకా ఇప్పటికి కూడా? డెఫినెట్గా. సో తెలుగువారు మీద కోపం అయితే ఉంది కూడా ఉంటుందండి. నేను ఇదే ఒక తమిళ దాన్ని అయి ఉంటే అంత పెద్దగా పట్టించుకోపోతున్నాను. ఎందుకు పక్కా తెలుగు దాన్ని, తెలుగు చదువుకున్నాను, మా కాలేజీలో చదువుకున్నాను, ఆ ఊర్లో పుట్టాను. తిరుపతి పక్కనే ఉంది నగరం, అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు రోజా గారు మూలిగా అందరికీ తెలుసు, అన్ని ఇండస్ట్రీకి తెలుసు. అట్లాంటప్పుడు ఎందుకు మనకు ఛాన్స్ రాలేదు? ఒకవేళ ఏం చేశాను, మరలా నన్ను మెచ్చుకునే దానిలో నన్ను నేరుగా చూసిన వాళ్ళు అందరూ మెచ్చుకునేదే. మంచి హైటు, మంచి అందం, మంచి బిహేవియరు, మంచి ఆర్టిస్టు. తమిళ్లో వచ్చి వాడేడిలో ఇంట్రడ్యూస్ అయ్యాను అనమాట. అదే తెలుగులో డూండి గారు తీశారనమాట, వాడేడి ఆ సినిమా తెలుగులో తీశారనమాట. రంగారావు గారు కాంబినేషన్, కంప్లీట్ సినిమా అంతా ఎంత ఆశ్చర్యపోయారండి, ఎంత మెచ్చుకున్నారు. ఇట్లాంటిది నేను అనుకున్నాను, ఎందువల్ల ఇట్లా డ్రాప్ అయింది అని.
ఒక కారణం ఇది అనుకుంటాను నేను. అన్ని ఇండస్ట్రీకి వెళ్ళి కొత్త వచ్చిందే హీరోయిన్గా పిలుస్తున్నారు అందరూ, చేయాలన్న కోరిక నేను చేసేసారు. తర్వాత ఏం తప్పని తెలియదు. సో అందువల్ల తెలుగు వాళ్ళు పిలవలేదన్న కోపంతో తెలుగు అవార్డ్స్ అనేది తీసేశారు. అవార్డ్స్ అంటే ఏమి అవార్డ్స్ కాదు, 100 రోజులు పోయింది, 200 రోజులు పోతుంది కదండి సినిమా. ఇప్పుడు మయూరి ఉంది ఈటీవీది, వాళ్ళది 200 300 రోజులు పోయింది. ఆ షీల్డ్స్ ఐ మీన్ గవర్నమెంట్ నన్ను గౌరవించి ఏది ఇవ్వలేదు ఇంతవరకు, నేను తీసుకోలేదు. నేను చెప్పేది ఒకే నేను యాక్ట్ చేసిన సినిమాలు 100 రోజుల పైన వచ్చి షీల్డ్ ఇస్తారు కదండి, దట్ ఈస్ నాట్ అవార్డ్. ఇప్పుడు అదే అవార్డు అప్పుడులో మేబీ ఉండొచ్చు. అప్పుడంతా ఏంది నంది ఇలాగా, నా నంది అవార్డు అని, నా పద్మభూషణ్ అని, పద్మశ్రీ అని, అలా పెద్ద పెద్ద అవార్డులు ఉండేది. అది కూడా ఒక్క స్టేట్ కాదు ఇచ్చేది, ఇది సెంట్రల్ కదండి ఇచ్చేది. సో ఆ సినిమాలు చూసినప్పుడు తెలుగు గుర్తు వస్తుంది కాబట్టి పక్కన పెట్టేసారు. రోజు ఏదో ఒక ఛానల్లో వస్తూనే ఉంటాను. అయితే ఫస్ట్ లేవగానే భక్త కన్నప్ప వచ్చేస్తుంది. భక్త కన్నప్పలో పార్వతిగా చేశాను కదండి, దానికి ఎంత పేరు. తమిళ్లో సీరియల్స్ బాగా చేస్తున్నారు కదా. బాగా చేస్తాను, చాలా చేస్తాను. తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ చేశారు అనుకుంటామా? ఇది చేశానండి, ఇంటి కోడలు చాలా చేశాను. ఇది కథ కాదు, గుర్తులేదు. కానీ ఇప్పుడు రాధికా సీరియల్స్ అన్నీ ఆమె ఏది తెలుగులో తీసినా ఆమె సీరియల్ అన్నీ చేశారు. సో ఎన్టీఆర్ గారితో ఎన్నో సినిమాలు చేశారు పిఆర్ వరలక్ష్మి గారు. నిజంగా ఆ రోజుల గురించి చెప్పాలంటే ఇప్పుడున్న తరం వాళ్ళు తెలుసుకోవాలి అంటే మీలాంటి వాళ్ళు చెప్తేనే అది బాగుంటుంది. ఎలా ఉంటుంది పెద్ద ఎన్టీఆర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఏంటండి ఆయన పంచువాలిటీ ఏంటి, ఆయన డైలాగ్ డెలివరీ ఏంటి, ఆయన కెమెరా సెన్స్ ఏంటి, ఆయన లైట్ సెన్స్ ఏంటి, తోటి ఆర్టిస్టుల యొక్క ఎవరు ఎక్కడ ఎక్కడ ఎక్కువ వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్రెషను, దానికి ఎలా అన్నీ ఆ క్షణానికి క్షణం ప్రిపేర్ అయ్యారండి. ఒకసారి అయితే చాలా భయపడిపోయాను నేను. ఆయన కంటిలో కంటి పెట్టి అడుగుతానమాట, అన్నయ్య నాకు పెళ్ళి చేయలేదు కదా, ఏదో ఒక సినిమా వస్తుంది అనమాట. అందుకే లాస్ట్లో సూసైడ్ చేసుకుంటాను నేను. సూసైడ్ చేసుకుంటే అప్పుడు ఆయన చూసి మాట్లాడేసి వెళ్ళిపోయి చేసుకుంటాను అనమాట. అందులో ఆయన కళ్ళు పెట్టి కళ్ళు చూడలేకపోయానండి. దట్ ఈస్ దాన్ని ఏమంటారంటే తమిళ్లో రాజపార్వే అంటారు. రాజపార్వే అంటే ఒక రాజులకి పెద్ద పెద్ద క్షత్రియులకి పెద్ద వాళ్ళకు ఉంటుంది ఒక చూపు, చూడలేము. వాడు చూపు ఏం చూపు అయ్యి అంటాను చూడండి, అది తమిళ్లో అయితే కరెక్ట్ మాట ఉంది, రాజపార్వే అంటారు. కొంతమందిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము, అట్లా ఆయన చూడలేకపోయాను. అలాగే ఎంజీఆర్ గారిని కూడా చూడలేకపోయాను ఆయనతో యాక్ట్ చేసినప్పుడు. ఏం మనుషులండి, ఏం వాళ్ళంతా నిజంగా మరలా పుడతారా మరలా వస్తారా అనేదే డౌటే. సెట్లు ఎలా ఉండేవాళ్ళు ముఖ్యంగా తోటి ఆర్టిస్టులతో సపోర్ట్ కానీ? సపోర్ట్గా ఉండేవాళ్ళు అండి. భయపడొద్దమ్మా చిన్నమ్మాయి భయపడొద్దు అనేవాళ్ళు. కరెక్ట్గా వాళ్ళని చూసి టైమింగ్స్ నేర్చుకోవాలండి. ఏంటంటే 6:59 కల్లా వచ్చే సెట్లు ఆయన కాస్ట్యూమ్ ఏమి, ఆయన మేకప్ ఏమి, ఆయన ఎంత పంచాలిటీ కీపప్ చేసి ప్రతి వాళ్ళు అండి తెలుగులో ప్రతి వాళ్ళు. అందులో మెయిన్ రామారావు గారిని విజయలలిత గారిని తప్పనిసరిగా చెప్పాలి. ఇద్దరు 7 అంటే 7, 9 అంటే 9 ఉంటారు అనమాట. అంతే. అలాగే తమిళ్లో శివాజీ గారు. కమింగ్ టు నాగేశ్వరరావు గారు, ఆయనతో పెద్దగా చేయలేదండి నేను. ఒకే ఒకటి మన పుల్లయ్య గారి డైరెక్షన్లో అప్పుడు నాకు ట్రైన్లో వెళుతూ కంట్లో ఏదో పడిపోయింది. నాకు కంట్లో పడిపోతే ఇంక చేయలేక ఇంక వచ్చేసాను. వచ్చిన తర్వాత అది కన్ను ఒకలాగా వాచిపోయింది, పెద్దగా వాచిపోయింది. ఆ రోల్ కంప్లీట్ కట్ చేసేసి ఆయన సిస్టర్ లాగా వస్తాను. సత్యనారాయణ గారి వైఫ్. మీ ఇద్దరు కాంబినేషన్స్ ఎక్కువ కదమ్మా సత్యనారాయణ గారు. చాలా చేశాను, తోరణాలు ఎన్నో సినిమాలు చేశాను, చాలా చేశాను. వరం అనేవాడు ఆయన. సో రీసెంట్ గా మన అన్నని వదిలి వెళ్ళిపోయారు సత్యనారాయణ గారు. ఇద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. ఎలా ఉండేవాళ్ళు అసలుకి కైకాల గారు? కైకాల సత్యనారాయణ ఆ రోజుల్లో మంచి బిహేవియర్ అండి, అందరిలోనూ మంచి బిహేవియరు. వాళ్ళకి ఏం కావాలో అంతవరకు మాట్లాడేవాళ్ళు, అంతవరకు గౌరవంగా నడుచుకునేవాళ్ళు. మన ప్రతి ఒక్క దానిలోనూ మనం నడుచుకునేది కూడా కాస్త ఉంది కదండి, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. నాకు తెలిసినంత వరకు తెలుగులో మర్యాద, తెలుగు గౌరవం ఎవరికి రాదు. మన ఇండస్ట్రీలో అందరిని అడగండి, అయ్యో తెలుగు వాళ్ళ అక్కడ అన్ని విధాల గౌరవానికి కానీ డబ్బులకు కానీ మనకిచ్చే ఇది
అన్నీ చెప్తారు, మంచిగానే చెప్తారు, ఎవరు చెడగా చెప్పరు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ అలా ప్రేమిస్తుంది అందరూ. అవును, ఉమ్. అన్ని విధాలండి, డబ్బులు ఇచ్చే దాంట్లో కానీ, గౌరవించే దాంట్లో కానీ, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్లో కానీ, ఫుడ్ ట్రీట్మెంట్లో కానీ కంప్లీట్ A to Z బాగుంటుంది. A to Z బాగుంటుంది. బట్ ఎందుకనమ్మా మీరు తెలుగు ఆమె అయ్యండి అండ్ అప్పుడంతా తమిళనాడులోనే ఇండస్ట్రీ ఉండేది, బట్ ఇక్కడి నుంచి అందరూ షిఫ్ట్ అయినప్పుడు మీరు షిఫ్ట్ అవ్వకుండా ఇక్కడే ఉండిపోవడానికి కారణం ఏమైనా ఉందా? రామానాయుడు గారు అడిగారు, అయితే ఫంక్షన్లో, ఏదో ఫంక్షన్లో రామానాయుడు గారు అడిగి, ఏ వరలక్ష్మి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, ఇంకా రాలేదేంటి నువ్వు మన ఇండస్ట్రీకి అన్నా. లేదు సార్, ఇక్కడంతా ప్రాపర్టీస్ అయిపోయింది నాకు, నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఇక్కడే చదువుకుంటున్నారు, ఇదంతా మళ్ళీ నా రెడ్డి వచ్చే మొదలెత్తలేక మళ్ళీ ఆంధ్ర రావాలంటే కష్టం. అంటే 4 చక్రాలు బట్టి నీ ప్రాపర్టీ లాక్కెళ్ళిపోతాను, వచ్చే అన్నారు అనమాట. అది ఎందుకో డ్రాప్ అయిపోయాం, కొంతమంది ఆర్టిస్టులు ఇక్కడే డ్రాప్ అయిపోయారు అనుకుంటాను నేను. మీ టైం వాళ్ళు ముఖ్యంగా. అంటే అప్పట్లో ఏంటంటే చాలా తక్కువ, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ₹1,00,000 అంటే గొప్ప. ఇప్పుడు ₹1,00,000 అంటే దేనికి కూడా, ఒక జీతగాడికి కూడా జీతం మామూలు అయిపోయింది ఇప్పుడు లక్షలు. అట్లా ఈ కాలం వేరే, ఆ కాలం వేరే అండి. అప్పుడు మాకు ప్రాపర్టీస్ను, పిల్లల చదువులను, చెల్లెలు ఫ్యామిలీలు, ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఫ్యామిలీ ఉండేది, దాన్ని మెయింటైన్ చేసేదానికి సరిపోయింది ఒక కాలం తీసుకునేది. మరలా షిఫ్ట్ అయ్యి అది ఎలా ఉంటుందో ఏమో అన్న ఒక భయం. ఇక్కడైతే అన్ని లాంగ్వేజ్లు చేసేవాళ్ళు, ఒక కన్నడం తప్పనిచ్చి తమిళ్, మలయాళం, తెలుగు అన్ని లాంగ్వేజెస్ రన్లోనే ఉండేది. అండ్ ఆ రోజుల్లో ఇక్కడే ఇండస్ట్రీ కాబట్టి బాగుంటుంది, కలకల్లాడిపోతుంది. ఇప్పుడు ఈ పక్క స్ట్రీట్ లోనే విజయ్ గారు ఉన్నారు, ఆ పక్కన విజయకాంత్ గారు, ఇటు కోవేసర్ల, ఇదే వీధి SS చంద్రన్ కామెడియన్ ఆర్టిస్ట్, ఇదే వీధిలోనే. అది కూడా మేమే తీసి కట్టామన్నమాట. మా తమ్ముడు బిల్డరు శ్రీ సాయి కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అది తీసి తనే కట్టాడు అనమాట. అదిగాక ఆ రోజులన్నీ కొంచెం హ్యాపీగా ఉంటాయి, అందరు కలుస్తారు. కష్టాలంటే ఏమని తెలియలేదండి నాకంత, నిజంగా కష్టం అంటే ఏంటి అన్న కాలం అదే. ఇప్పుడు అన్నీ ఉండే ప్రతిదీ కష్టంగా అనిపిస్తుంది. ఫ్రీగా మనం జీవించేదానికి లేకపోయింది. ఏ రోజు ఏ వ్యాధి వస్తుందో, ఎవడు ఏ దేశస్తుడు ఎక్కడ తీసుకొచ్చి వదులుతాడో, ఇదే ఒక భయంలోనే మన లైఫ్ పోతా ఉంది. మా లైఫ్ అయిపోయింది అనుకోండి, ఇంకా అఫ్కోర్స్ మీరంతా పాపం అనుకుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు పుట్టే బిడ్డలను చూస్తే కూడా నాకు బాధ అనిపిస్తుంది. ఇంక ఇప్పుడే మా టైంలోనే కరోనా అంట, డెంగ్ అంట, ఏదో ఇంకోటి ఏదో వచ్చింది మధ్యలో, అది ఎన్ని వ్యాధులండి, ఎట్లా ఇవన్నీ మా చిన్నప్పుడు మేము ఎరగమండి. ఏదో ఒక తలకాయ నొప్పి, జ్వరం, అంతే. అది కూడా ఇంట్లో పోపు డబ్బాలో ఉండే సామాన్లు వేసి బాగా చేసేసేవాళ్ళు. ఉన్న ప్రాపర్టీస్ అంతా ఎవరు చూసుకునే వాళ్ళని భయపడటం, అదొకటి ఉంది కదండి. డే బై డే ఒక మంచి వార్తే లేదు, మంచి వార్తే లేదు. ఇక మీదట ఈ సంవత్సరం అన్నా బాగుంటుందా, అయిందండి 5-6 సంవత్సరాలతో చాలా ట్రాజడీలో బ్రతుకుతున్నారు ప్రతి వాళ్ళు. ఎంత లెసన్స్ అంతా పోలేదండి కరోనాలో, ఎంతమంది పోయారండి. మీకు ఎవరు పోయినప్పుడు చాలా బాధ అనిపించింది, మీకు బాగా దగ్గరగా ఉండేవాళ్ళు? బాలసుబ్రహ్మణ్యం గారు, రామారావు గారు ఆయన మామూలుగా వెళ్ళిపోయారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కరోనాలో పోయారు కదండి, పాప చాలా బాధపడ్డాను. మా స్కూల్లో నాతో కూడా నా ఫంక్షన్కి వచ్చేటప్పుడు, మా స్కూల్ ఫంక్షన్కి వచ్చేటప్పుడు నాతో అంత బాగా మాట్లాడేవారు. బట్ ఇండస్ట్రీని వదిలిపెట్టి అక్కడికి రావడానికి ప్రాపర్టీసే కారణం అన్నారు కదా. బట్ చాలా మంది చెప్తుంటారు పిఆర్ వరలక్ష్మి గారి ప్రాపర్టీస్ చెన్నైలో కొన్ని 100 కోట్లు అని. అంత సంపాదించేశారా? లేదు సార్, అదంతా పెద్ద ఫ్యామిలీ నాది. కొంచెం నాకు ఎలా చెప్పదు, ఇది విన్నారు కదా, మా తాతలు, మా నాన్నగారు అలాంటి బ్రెయినే నాకు. ఏదైనా ఒక సహాయం చెయ్యాలి ఎవరికైనా సరే చేస్తూ ఉంటాను అనమాట. అట్లా కొనిపోయింది, కొని పోగొట్టుకున్నా. పర్వాలేదు, భగవంతుడు ఉండటానికి ఇల్లు ఉంది, సంపాదించుకునేదానికి ఏదో ఒక డబ్బు కొంచెం బ్యాంకులో వేసుకున్నాను, అది వస్తుంది, జరిగిపోతుంది. వచ్చేదంతా లావిష్గా ఖర్చు పెడతాను, సినిమాల మీదనో లేదు సీరియల్ మీదనో వస్తే నాకు ఇష్టంగా వచ్చిన వాళ్ళకి ఇవ్వటం చేయటం, అంతేగాని కోట్లు 100 కోట్లు 200 కోట్లు అంతా లేదా ఒట్టి కట్టాదని. గొప్పలు చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు, మీరే నన్ను డాక్యుమెంట్ అడుగుతారా? ఈ ఇల్లు కోట్లలోనే ఉంది, మీరంటే ఇది డిమాన్స్ట్రేషన్ చేసి అపార్ట్మెంట్ చేశారు కదా. అవును అవును, అదే కోట్లు, ప్రాపర్టీస్ అయ్యే కోట్లు. ఇంకా అంతే. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 అమ్మాయిలండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? 2 ఇంజనీర్లు, అల్లుళ్ళు ఇంజనీర్లు. చిన్న అల్లుడు మటుకు ఆయన పని చేయటం ఇష్టం లేక
ఆయన బిజినెస్ లాగా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇండస్ట్రీకి ఎవరిని తీసుకురాలి, ఇద్దరిని. వద్దండి. ఎందుకు అంత మాట అన్నది? ఇప్పుడు నన్ను గుర్తించినట్టు గుర్తించి అలాగే ఫేడ్ అవుట్ చేశారు చూడండి. అలా వాళ్ళ లైఫ్ అయిపోతే ఏదో నాకు భగవంతుడు మంచి బుద్ధి ఇచ్చాడు. బుద్ధి అన్నది కూడా భగవంతుడు ఇచ్చిన ఆస్తి అని నన్ను అడిగితే మామూలు కాదండి. మంచి తెలివితేటలు ఉండే వాళ్ళని అందరినీ మెచ్చుకుంటాను. అది భగవంతుడు ఇచ్చినదే, వాళ్ళుగా స్వతహాగా రాదు, లేదు ఫాదర్ నుంచి రావటం అట్లా కాదండి. అది మనం పెంచుకొని మనం ఇలా ఉండాలి, ఇలా ఇంత జాగ్రత్తగా ఉండాలి అనుకుంటేనే ఉంటాం. నన్ను ఎత్తుకొని ఎన్నో కోట్లు సంపాదించాను, అన్నీ వదిలేశాను కదా. సినిమాలు తీశాను, సినిమాలు తీసేవాళ్ళకి హెల్ప్ చేశాను, అట్లా ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎంతో మందిని చదివించాను. కోర్స్ అట్లా ఉండిపోయింది. కానీ దాన ధర్మం చేసిన వాళ్ళు ఎప్పటికీ పాడవరు, ఎప్పటికీ అడికంటిపోరు. చెప్పుకోవాల్సిందే కానీ అది అటు చేసింది ఇట్లా చేసింది ఇప్పుడు ఇలా ఉంది అని ఏ రోజుకున్నా అది సక్సెస్. భగవంతుడి లిస్టులో మన పేరు ఖాతాలో పడిపోతాం. అంటే మోసపోయారమ్మా కొన్ని ఆస్తులు? మోసపోలేదండి, నేనే చేసింది. ఫ్రీగా ఇచ్చేసేది, కొంతమందికి రాసి ఇచ్చేసేది, మళ్ళీ వచ్చేసి అదే అప్పట్లో బుద్ధులు అట్లా ఉండేదండి. అప్పట్లో అట్లా ఉండేది మనుషులకి. ఏదో నాకైతే ఒక రోజుకి ఏదైనా ఒక దానం ధర్మం చేయకపోతే నిద్ర రాదు. వెళ్ళేటప్పుడు నాకు ఈ ఫ్లాట్ రాసి ప్లీజ్. ఉండేది ఒకటే కదా, ఇప్పుడు ఉండేది ఇది ఒకటే కదా. నన్ను తీసుకెళ్ళి పెట్టుకుంటారా? సరే, ఎంతో కాలం ఉంటుంది ఇంకా, అందుకని కాదు. ఇప్పుడంతా మనుషుల మీద గ్యారెంటీ పోయింది కదా అయ్యా. మనుషులు చూసే కాలం పోయింది, వాళ్ళకి టైం లేదు పాపం. రాత్రి మిమ్మల్ని అడిగాను, ఎక్కడమ్మా పగలంతా వరకు, రాత్రి అయితే లాస్ట్ ఫ్లైట్ పట్టుకొని రావాల్సింది. ఎందువల్ల ఎవరిని చూసుకోలేని పరిస్థితి, ఎంత ఉన్నా సరిపోవట్లేదు. పిఆర్ వరలక్ష్మి గారు అయ్యా ఇంత సాధించారు కదా, ఒక్క క్వశ్చన్ అడగనా ఏమనుకోను అంటే, చెప్పండి. ఇన్ని వందల సినిమాలు తీశారు, ఇంతమంది యాక్టర్స్ని చూశారు, ఇన్ని కోట్లు సంపాదించారు. ఎంత సంపాదించినా ఆడదానికి భర్త అనేవాడే తోడు నీడ. తాగుబోతాడైనా పర్వాలేదు, మొగుడు ఉంటే చాలు, మగాడు ఉంటే చాలు అనుకునే రోజులకు వచ్చేసిన రోజులు ఇప్పుడు కూడా. మీ రోజులు ఇంకా ఎక్కువ నమ్మేవాళ్ళు దాన్ని, ఇంట్లో భర్త అనేవాడు ఉండాలి, పిల్లలకి నాన్న ఫిగర్ ఉండాలి అని. అలాంటిది ఎందుకని భర్తకి మీరు చాలా దూరంగా ఉంటున్నారు? ఇద్దరు దాదాపు విడిపోయి కూడా 30 సంవత్సరాల పైన అయిపోయింది, ఒకరికొకరు మాటలు లేవు, విడాకులు కూడా తీసుకున్నారని బయట అయితే ఎక్కువ విన్నాను నేను. ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? అభ్యంతరం లేకపోతే చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ హౌస్, ఇల్లులు, ఆస్తులు ఏంటంటే కొంచెం నా ఇష్టం ప్రకారంగా నడుచుకునేదాన్ని. ఆడది మటుకు ఎప్పుడు సంపాదిస్తున్నా, మనకు డబ్బులు వస్తుంది, మనం ఎట్లయినా మేనేజ్ చేయొచ్చు అన్న బ్రెయిన్కి రాకూడదండి. ఆడదిగానే ఉండాలి. అది వచ్చింది నాకు. ఓకే, అందుకని ఆ ఇష్టం అమ్ముతాను, ఇది లేకపోతే ఇంకొకటి కడతాం, ఇది లేకపోతే ఇంకొకటి చూద్దాం అన్నప్పుడు, ఓహో నువ్వు ఆ లెవెల్కి వెళ్ళిపోయావా, సరే నీ లెవెల్లో నువ్వు ఉండు, నా లెవెల్లో నేను ఉంటానని. ఒకరోజు మా ఇద్దరిలో ఒక చిన్న గొడవ అట్లా పెద్దదయ్యి, ఆయన చిన్న విషయానికే 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాట్లాడరు. ఎప్పుడు ఉండేదే కదా ఆయన దగ్గర, ఎప్పుడు మాట్లాడరు. మంచి మనిషి, బాగా బీటెక్ చదువుకున్నారు, గోల్డ్ మెడలిస్టు ఆయన. అంతవరకే నాకు ప్రాప్తం అనుకోవాలి, అంతే. ఇంకేం కేవలం దాని కారణంగానే, అదే కారణం, ఇంకేం లేదు. ఆస్తులే కారణం, ఇంకేం లేదు. అంటే ఆస్తులు తను మేనేజ్ చేయాలని, అంతేనా? ఎందుకు చేస్తున్నావు, ఎందుకు వేస్ట్ చేస్తావు? ఏ బిడ్డకి ఏ అప్పులు పాలైపోయావా, లేదు బిడ్డల్ని చదివించలేని పొజిషన్లో ఉన్నావా, ఎందువల్ల నువ్వు ఇల్లు అమ్మావు అని అడిగారు. నేను అమ్మితే కట్టుకోలేమ్మా, చేసుకోలేమ్మా, ఇది లేకపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, ఏంటి ఇప్పుడు ఉంది కదా సంపాదన అంటూ ఉంది కదా అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల అమ్మాల్సి వచ్చిందండి. సినిమాలు ఏమైనా తీసారమ్మా? తీశానండి, ఫైనాన్స్ చేశాను. ఫైనాన్స్ అంటే పెద్దగా లేదు. ఇప్పుడు పరిచయం ఉన్నవాళ్ళు, బాగా పరిచయం ఉన్నవాళ్ళు, అమ్మా కొంచెం హెల్ప్ చేయండి మా, అయిపోతుంది, లాస్ట్ షెడ్యూల్ డైరెక్టర్కి ఇవ్వాలి, దానికి అట్లా కొంచెం హెల్ప్ చేశాను. అవి రాలేదు. ఇప్పుడు వరకు అట్లా మోసం చేసి ఎన్ని కోట్లు అయిపోయి ఉంటాయి? ఇప్పుడు కోట్లు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ శాలిగ్రామంలో 20,000 ఒక గ్రౌండ్. ఇప్పుడు ఇదే శాలిగ్రామంలో 4 కోట్లు. 20,000 ఎక్కడండి, 4 కోట్లు ఎక్కడండి? ఇట్లా రాయపేటలో 2 ఇళ్ళు ఉండేది,
అది అమ్ముకున్నాను, సినిమా మూలంగానే అమ్ముకున్నాను. ఎంతో దూరం చెప్పారు. నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ గారు, సినిమా తీస్తున్నాను సార్ అని చేసుకెళ్ళి ఆయన దగ్గర పత్రిక ఇస్తే, ఇందులో సంపాదించి ఇందులోనే వదులుకోవాలని నీ తలరాత అన్నారు. ఫస్ట్ డైలాగ్ అయిపోయింది, అదేలాగైపోయింది. పోనీ కొంతమంది ఫేట్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద ఫేట్. దాన్ని మార్చలే. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా ఆయన? తెలియదండి. మీ వారు? తెలియదు, అస్సలు తెలియదు. టచ్లో కూడా లేదు? ఒక ఫోన్ కూడా లేదు. అంత కోపం వచ్చింది ఆయనకి. ఎందుకు ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? ఎందుకు అనిపించదండి? బట్ ఎక్కడ ఉంటున్నారో కూడా మీకు తెలియదు. యుఎస్లో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా లేదో కూడా నాకు తెలియదు, అది కూడా తెలియదు అనమాట. అసలు ఆయన అయితే డైవర్స్ వరకు వెళ్ళిపోతానంటే, వద్దు వద్దు నువ్వు డైవర్స్ నాకు ఇవ్వద్దు, నేనే ఇచ్చినట్టు ఉండిపోయి విడిపోదాం అనుకోని అట్లా చెప్పాను అనమాట. మాటలతో డైవర్స్ తీసుకున్నారు. ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే మీ ఇష్టం. అంటే ఇండస్ట్రీ వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి సహాయం కోసం కోట్లు రాసిచ్చేశారు, ఫైనాన్స్ చేశారు. మరి భర్తంగా నేను ఉండను వెళ్ళిపోతా అన్నప్పుడు ఆయనకి ఎన్ని కోట్లు ఇచ్చేసారు? వయసు అండి. అయ్యో 10 పైసలు ముట్టుడు ఆయన. అయ్యో, ఆయన సంపాదన ఆయనదే, నా సంపాదన అందరు నీదే. బట్ పిల్లలు ఎప్పుడైనా బాధపడుతుంటారా, నాన్న వెళ్ళిపోయారు? నేను బాధపడతానని వాళ్ళు బాధపడరు నా ముందు. ఎన్నోసార్లు చెప్పింది నా చిన్న కూతురు అయితే, నిమిషాల్లో కనిపెడతానువే ఎక్కడ ప్రపంచంలో ఉన్నా. ఇప్పుడు ఉండేది లోకం, అలాంటి లోకం. ఒక నెట్లో వేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడ ఉన్నాను వద్దమ్మా, తనగా వస్తే రాని. ఇంకా ఉన్నారో లేదో కూడా తెలియదు. నాకన్నా ఆయన 10-11 సంవత్సరాలు పెద్ద. చనిపోయారు, ఉన్నారో కూడా తెలియదు. ఆయనకు ఎక్కువ ఫారిన్ మోహం అండి. ఎప్పుడు చూడు పిలుస్తూనే ఉండేవారు అనమాట. ఇక్కడేం చేస్తావు, ఇక్కడేం చేస్తావు, ఇక్కడేం చేస్తావు, లుంగు 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 అంటూ. అప్పుడంతా ఎంత అంటే శాలరీలు మ్యాక్సిమం నేను తీసింది ఆ కాలంలో 50,000 రూపాయలు ఒక సినిమాకి. ఫుల్ సినిమా 50,000 రూపాయలు. అది ఆయనకు చాలా హీనంగా అనిపించేది. ఎందుకంటే ఆయన మెటూర్ బెడ్స్లో ఆయనకు పర్సంటేజ్ అనమాట. పర్సంటేజ్ డిజైనర్. పైగా ఆయన పర్సంటేజ్లో ఆయనకి ఇచ్చేది 1 పైసానో 6 పైసానో 1/4 పైసానో. అదే అప్పట్లో లక్షలు వచ్చేది ఆయనకి. కానీ ఆయనకు ఒక ఇల్లు లేదు, ఆయనకి ఇల్లు లేదు. ఏమంటే వాళ్ళ అన్న పెద్ద ఇంజనీర్ అనమాట. ఆయన ఈ ప్లేస్ బాగాలేదు, ఆ ప్లేస్ బాగాలేదు, అట్లా చెప్పి 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 ఆయన్ని చెడగొట్టాడు. అట్లా అయిపోయింది. బేసికల్గా ఆయన తమిళేనా? తమిళ్. లవ్ మ్యారేజ్ మీది? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోవాల్సి వచ్చింది చూడండి. చిన్న మాటకండి, పెద్దగా ఏమీ లేదు. ఎలా అసలు అది ఎలా పాసిబుల్ అయింది? మీరేమో ఒక యాక్ట్రెస్, ఆయన ఒక ఇంజనీర్. ఆయన డ్రామాలు తీశారు అనమాట. అప్పుడు నాకు తెలుగు తప్ప తమిళ్ రాదు, తమిళ్ స్లాంగే రాదు నాకు. ఏది చూడు తెలుగులో మాట్లాడేదాన్ని. అప్పుడు చెప్పారనమాట, అమ్మ నీ వచ్చి కొంతకాలం తమిళ్ డ్రామాలు యాక్ట్ చేయి. అప్పుడంతా ఆ డ్రామాలు ఎక్కువ ట్రూప్స్ ఉండేవన్నమాట. మనోహర్ గారిది, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరికీ ట్రూప్స్ ఉండేదన్నమాట. నువ్వు చెయ్యమ్మా కొంతకాలానికి, నీకు ఆ ఫ్లో దొరుకుతుంది, ఫ్లూయెన్సీ వస్తుంది అని చెప్తే సరే అని చెప్పి వీళ్ళది డ్రామా ట్రూప్ అమిచ్యూర్స్, వీళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కదండి. వీళ్ళందరూ కలిసి ఏం చేసేవాళ్ళు, ఏదో ఒక డ్రామా తీసేవాళ్ళు అనమాట. ఆ డ్రామాలో నేను హీరోయిన్గా యాక్ట్ చేసేదన్నమాట. అది దగ్గరుండి తెలుగులో రాసుకునేదాన్ని, తమిళ్లో ఇది సులుంగా, ఇది చెప్పండి చెప్పండి చెప్పండి. అట్లా పరిచయం అయ్యాయి ఒకరికొకరు, చేసుకోవాల్సి వచ్చింది అంతే. అది కూడా 7 years వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. సరే ఇంకేం చేద్దాము అని చెప్పి ఒక ఫైన్ మార్నింగ్ వెళ్ళిపోయి వడపల్లి గుడిలో పెళ్లి చేసుకుని వచ్చేస్తాం. సో మీరిద్దరే వెళ్ళి పెళ్లి చేసుకున్నారు అంతే ఆ రోజుల్లోనే? ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఇది 1983. బా, 83 మార్చి. ఎంత డేరో చూడండి అప్పుడు. మరి 40 years బ్యాక్ అంత డేర్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. అట్లా ఉన్న కాలాలు. అంటే మీ పెళ్ళికి ఎవరైనా సపోర్ట్ చేశారా మన ఆర్టిస్టులు? ఎవరిని ఎందుకు పిలుస్తామండి మేము? ఈ ఇంట్లో ఒప్పుకోలేదు, ఆ ఇంట్లో ఒప్పుకోలేదు. ఆర్టిస్టులకి మాకు సంబంధం ఏంటి? మీరు అప్పటికి యాక్ట్రెస్ గా ఉన్నారు కదా. కోర్స్ నేను ఆర్టిస్ట్ అంతే. నాకు పెద్దగా ఫ్రెండ్షిప్ లేదండి. ఎవరైనా ఫ్రెండ్స్ అంటే లేదు నాకు, ఎవరు లేదు. ఇల్లు అన్న తమ్ముడు అక్క చెల్లి నాన్న ఇట్లా మా ఫ్యామిలీలోనే పడి ఉన్నాను నేను. అసలు మేము పత్రికలు కొడితేనే మా ఫ్యామిలీలో ఎవరికి వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వము. అంత పెద్ద జనం అనమాట. ఇంట్లోనే పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళం. బయటకు వెళ్ళే సాయి చౌల్ట్రీస్ అంతా ఇప్పుడు ఏర్పడింది కదండి. అవును, అప్పుడంతా లేదు.
పెద్ద పెద్ద ఇళ్ళు. ఉమ్. ఆ ఇంట్లోనే ఇప్పుడు మా ఇంట్లోనే మా అత్తగారి ఇంట్లోనే కోర్టు ఉందన్నమాట. నగిరి కోర్టు మా అత్తగారి ఇంట్లో ఉంది. అంత పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. రిచ్. పత్రిక కొట్టాల్సిన అవసరమే ఉండదు మాకు. దేవుడి కోసం ఒక పత్రిక కొట్టి ఆయన పంపించేది పెద్ద ఆయనకి. సూపర్. బట్ లైఫ్ లో ఏదన్నా కొంచెం బాధ ఉందంటే పర్సనల్ లైఫ్ లో ఇది ఇది తప్పితే. ఒక్కటే. అది కూడా నాకు అనిపించలేదు పెద్దగా. ఎందుకంటే ఆయన ఒక డెసిషన్ అంటే నేను ఒక డెసిషన్ తీసుకునేదాన్ని. అది కూర్చొని మాట్లాడేలోపు ఏదో ఒక విధంలో వెళ్ళిపోయేది. గ్రేట్. నిజంగా అంటే ఇంత వయసు వచ్చినా కానీ ఇంత స్టబన్ లేడీ, ఇంత ఐరన్ లేడీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నాకు అది ఇష్టం అండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. నేను ఎవ్వరి మీద ఆధారపడలేదు. అది కూడా మెయిన్. నేను నీ మీద ఆధారపడ్డానని అనుకోవద్దయ్యా. నా వల్ల అవుతుంది. నేను గుళ్ళో కూర్చొని భిక్షం ఎత్తి కూడా తినగలను. నాకు ఆ గట్స్ ఇచ్చాడు భగవంతుడు. కానీ అదే భగవంతుడు నన్ను ఆ స్టేజ్కి వదలడు. అది నాకు బాగా తెలుసు. బట్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు కదా. ఇండస్ట్రీలోనేమో లేనిది ఉన్నట్టుగా మాట్లాడాలి, ఉన్నది లేనట్టుగా మాట్లాడాలి. బట్ అది అనుకునే దానివల్ల మీకు ఇబ్బందులు వచ్చి ఉంటాయి కదా చాలా చాలా చోట్ల. నేను ఎక్కడ, మీరు ఫస్ట్ టైం కదా వచ్చేది, ఇక్కడే కాదు మామూలుగా. నేను ఎక్కడ ఇచ్చాను నా ఇంటర్వ్యూలన్నీ మీకు పంపిస్తాను చూడండి. రియల్ లైఫ్ లో నేను అంటుంది ఇక్కడ. అది ఎదుర్కోవాల్సి వస్తుంది కదండి, ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. కొన్ని చెప్పకుండా మానేస్తే మంచిది అనుకుంటాను. కొన్ని చెప్పి అబద్ధాలు చెప్తున్నామని నన్ను నాకు కోసేస్తుంది నా మనసు. ఓకే. అందుకనేసి అబద్ధాలు చెప్పలేను అనుకోవచ్చు. చాలా మంది చెప్తుంటారు కదా ఇంటర్వ్యూలు అంటే, మీరు వినే ఉంటారు ఎన్నో. వాళ్ళకి తోచిన వాళ్ళు చెప్పారు, నాకు తోచిన నేను చెప్పాను. చాలానే చూసుంటారు కదా మీరు కూడా. ప్రతి ఇంటర్వ్యూ చూసినప్పుడల్లా నేను దీంట్లో ఎంత అబద్ధం, దీంట్లో ఎంత నిజం, దీంట్లో ఎంత బాధ, ఎంత అనుభవం అని బాగా తేలిపోతుంది. చూసారు కదా ఇండస్ట్రీని వడకట్టి. ఎవరితో చేయలేదండి, ఏ డైరెక్టర్ గారితో చేయలేదండి, ఏ ఆర్టిస్ట్తో చేయలేదండి. నాతోటి ఆర్టిస్టులు అందరూ దాదాపు చనిపోయారు. తమిళ్లోనే అంతే పాపం. జయశంకర్ పోయారు, రవిచంద్రన్ పోయాడు, ఒక్క ఏవిఎం రాజన్ ఉన్నాడు, ఆయనతో చాలా సినిమాలు హీరోయిన్గా చేశాను. అందరితో ఎంజిఆర్ గారితో చేశాను, జమిని గణేషన్తో నానామనైనా చేశాను. ఎవరితోనే చేయలేదా మనం అని ఆలోచించుకుంటూ కూర్చుని. కమల్ హాసన్ పేరుగానే చేశాను ఎన్నో సినిమాలు. అందగాడు తెలుగులో చేశాను కమల్ హాసన్తో. బట్ మీరు ఒక మాట అన్నారు, ఎవరెవరు ఎంత మాట్లాడతారో నాకు తెలుసు, అన్నీ చూశాను కాబట్టి అని. బట్ ఇండస్ట్రీలో మీరు అందరితో వర్క్ చేశారు, జమిని గణేషన్తో వర్క్ చేశారు, సావిత్రమ్మ కూడా వర్క్ చేశారు. సావిత్రమ్మ జీవితాన్ని కూడా దగ్గరగా చెన్నైలో అందరూ చూసిన వాళ్ళు ఇక్కడ. సావిత్రమ్మ జీవితం ఒక్కసారి గుర్తు చేసుకున్నప్పుడల్లా ఏమనిపిస్తుంది ఒక లేడీ యాక్టర్గా మీకు? ఆవిడ తెలియలేదు, సంపాదన ఇచ్చాడు భగవంతుడు, పేరు ఇచ్చాడు, ఆవిడ ఎన్నో ఇచ్చే తెలియలేదు పాప. ఆ బాధ అలాంటి బాధ అండి. కొన్ని బాధలు కొన్ని విధంగానే మర్చిపోతారు కొంతమంది. అందరూ అలా ఓ అనేసి వదిలేసేవాళ్ళు కాదు. ఇది ఏంటి, ఇదే లైఫా, ఇది లేకపోతే వేరే లైఫ్ లేదా, వేరే మార్గం లేదా అని ఆలోచించుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎంతో చేసుకోవచ్చు. కొన్ని ఆర్టిస్టులు అంతా ఇండస్ట్రీలో ఉండేటప్పుడే పెళ్లి చేసుకుంటారు, ఇండస్ట్రీకి తర్వాత నువ్వు ఇండస్ట్రీనే వదిలేవాలంటారు. దానికి సరిపడి ఆ తర్వాత చదువుకొని ఆ తర్వాత ఉద్యోగాలు చేసి ఆ తర్వాత బ్రతికిన ఆర్టిస్టులు ఉన్నారు. కాబట్టి నేను పేరు చెప్పను. ఎందుకు పాప ఆవిడ బాధ ఎలా మర్చిపోయిందో, ఎలా ఏమైందో మనకు అర్థం కావట్లేదు. చూశారు కదమ్మా చివరి స్టేజ్లో ఆమె? చూడలేదండి, అప్పుడు నాకు చిన్న వయసు, బాగా చూడలేదు. నేను కొన్ని తట్టుకోలేను. ఎందుకంటే ఆమెను ఒక గొప్ప పేరుతో చూశాను. ఆ లెఫ్ట్ హ్యాండ్లో రాస్తూ ఆ కాళ్ళ పట్టాలు గొలుసు, బంగారు గొలుసులు వేసుకొని, ఇది రాజ్కుమార్ థియేటర్కి వచ్చేవాళ్ళు అంటారు, సర్ర ఫియట్ కార్ వేసుకొని ఆమె ఓన్ డ్రైవింగ్. ఎప్పుడు ఆమె డ్రైవర్ పెట్టుకోదే, ఓన్ డ్రైవింగ్, లెఫ్ట్లో ఇట్లా తిప్పేది స్టీరింగ్ అంత అందంగా. డైరెక్షన్లో చేశారు కదా మీరు? మాతృదేవత చేశాను. ఎలా ఉండేవాళ్ళు ఆమె ఆర్టిస్టులతో కానీ? నిజ జీవితంలో సావిత్రమ్మ జీవితం గురించి చాలా మంది చాలా బాగా చెప్తుంటారు. అవునండి, ధర్మదేవత అండి ఆవిడ, ధర్మదేవత. ఏమారిపోయింది జీవితం, మోసపోయారు. ఆవిడ అలా పోవాలని ఆవిడ తల్ల అలా రాసి పెట్టాడు భగవంతుడు. లేకపోతే ఆవిడకి ఏం లేదండి, డైరెక్షన్ తెలియదా, యాక్టింగ్ తెలియదా, లేదా ప్రొడ్యూసర్ అవ్వలేదా, బిడ్డల్ని కనలేదా, తల్లిగా పేరు తెచ్చుకోలేదా, కొన్ని ఏదో ఆమెనే హర్ట్ చేసే పాయింట్స్ ఉంటుంది. అది ఎవరు ఏం చేయలేరు.
వాళ్ళ డెసిషన్ వాళ్ళదే, ఇతరులు చెప్పినా ఎక్కదు. అలా అయిపోయింది అని జీవితం. చూసారా మహానటి సినిమా మీరు? చూసాను. నిజమైన జీవితం అదేనా మీరు చూసింది చెన్నైలో? దాంట్లో చూపించింది యాజ్ ఇట్ ఈస్గా అంతే ఉందా? నాకు అంత వయసు లేదండి అప్పుడు, అంత తెలియదు. అంటే మీరు చూసి వినుంటారు కదా? విన్న వరకే కానీ చూసి పర్సనల్గా ఏది నాకు తెలియదు. పర్సనల్గా ఆమె చూసింది ఒకే ఒక మాతృదేవత డైరెక్షన్లో. మళ్ళీ తెలుగులో ఏదో ఒక 2 సినిమాలు కలిసి చేశాం. అప్పటికే ఆమెకి మన స్వాధీనం లేదు పాపం. వీక్ అయిపోయి ఉన్నారు, చాలా వీక్ అయిపోయి ఉన్నారు. నడలేక కూర్చోలేక ఇక డబ్బుల కోసం వచ్చి యాక్ట్ చేసినట్టు కనపడింది. అవును, లాస్ట్ స్టేజ్లో డబ్బుల కోసం పనిచేశారు. ఆ స్టేజ్లో చూశాను, డైరెక్షన్ స్టేజ్లో చూశాను ఆమె. అంత చూశారు కదా ఆమె. లైఫ్ గురించి ఏం చెప్పారు మీకు? ఆమె డైరెక్షన్లో కూడా వర్క్ చేశారు. ఆమె ఆలోచించలేదండి, ఈ స్థితికి వస్తాను అది వచ్చేస్తుందని ఆమె ఆలోచించలేదు. ఆవిడే మాకు అందరికి ఉపమానం అయ్యారు. ఓ ఒక ఆర్టిస్ట్ ఈ లెవెల్కి వెళ్ళి ఈ లెవెల్కి అయిపోతారా, ఇంత మంచి ఆర్టిస్టు. ఆవిడ కనీసం ఒక స్కూల్ పెట్టుకున్న ఆవిడ జీవితం ఎంతో బాగుపోయేది. యాక్టింగ్ చెప్తున్నానని చెప్తాను. ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆవిడే మాకు అందరికీ ఉపమానం. ఏమారేక మీదట ఏ ఆర్టిస్టులు ఏమారిపోరు, తెలివి లేకుండా నడుచుకోరు. ముఖ్యంగా మీ టైంలో ఆర్టిస్టులు, లేడీ ఆర్టిస్టులు అంటే వాళ్ళ బిజీ లైఫ్ వల్ల పర్సనల్ లైఫ్ని చాలా వరకు సాక్రిఫైస్ చేసి చివరికి వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చేసరికి జీరో బ్యాలెన్స్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే మన నమ్మి మన అక్క, మన బావ, మన అన్న, మన వదిన, మన అమ్మ, మన తమ్ముడు కదా అని, కానీ చివరికి అందరూ మోసపోయినలే కదా. అవునండి, అమాయకులు అండి ఆర్టిస్టులు, అమాయకులు పాపం. అందులో లేడీ ఆర్టిస్టులు చాలా అమాయకులు. ఇండస్ట్రీ అంటే బాధపడుతూ కుళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది లేదు. మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చూసుంటారు, ఎంతనో చూసాము. అందరి లాస్ట్లో ఆ కంటి చివరి ఒక లైట్నింగ్ కనపడుతుంది అనమాట ప్రతి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కన్నీటి కాదు. ఇంకా చెన్నైలో ఎక్కువ ఉంటాయి అవి. అవునండి, ఎందుకంటే అన్ని ఇండస్ట్రీ ఇక్కడ ఉండింది కాబట్టి. మీకు బాగా అలా చూసిన స్టోరీస్లో మీకు ఏడుపు వచ్చిన స్టోరీ ఎవరిదమ్మా? శ్రీవిద్య. ఓకే. ఎంత అందగత్త అండి, ఎంత మంచి సింగర్ అండి, ఎంత మంచి ఆర్టిస్ట్ అండి, ఎంత మంచి బిహేవియర్ అండి. నాకు ఫ్రెండ్స్ అని చెప్పుకునే దాంట్లో సీమ ఒకటి, ఈవిడ ఒకటి, శ్రీవిద్య ఒకటి, సుజాత. ఆచి అంటే ప్రాణం, నాకు దేవుళ్ళలాగా అనుకుంటాను అనమాట. ఏం లేదండి, ఒకసారి ఆచి అంటే తెలుసు కదా, మనోరమ ఆచి. ఆమె ఒక సినిమా ఒకటి ఒప్పుకున్నాం అనమాట, మేమిద్దరం యాక్ట్ చేస్తున్నాము. ఆమె వచ్చి మనవరాలికి తోడుగా వస్తుంది, నేనేమో నా కొడుకుకి తోడుగా వెళ్తాను. నా కొడుకు పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానని వస్తుంది అనమాట. అందుకని వాడిని ప్రొటెక్ట్ చేసేదానికి అట్లా వచ్చాను. ఆమె అప్పుడు ఒక్కొక్క ఉపమానాలు చెప్పేది ఒక్కొక్క ఆర్టిస్టుల గురించి. వచ్చారు, ఒక ప్రొడ్యూసర్ వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు అనమాట. చేయనండి, ఆ డబ్బులకు నేను చేయను అని చెప్పి వెళ్ళిపోయేలోపు వాళ్ళు ఏం చేశారంటే, ఆమె చెప్పింది, వరలక్ష్మి నీ ఆ డేట్లో నువ్వు ఫ్రీగా ఉన్నావు అన్నాను. ఫ్రీగానే ఉన్నాను మరి ఎందుకు నువ్వు ఆ సినిమా ఒప్పుకోలేదనింది ఆమె. చాలా తక్కువగా ఉంది మా అమౌంట్ అంటే. నువ్వు ఫ్రీగా ఉండేటప్పుడు చెయ్యి, నువ్వు అదే బిజీగా ఉంటే డిమాండ్ చేయి, తప్పులేదు. దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలనేది నేర్చుకో ఫస్ట్. అప్పుడు కానీ 4 డబ్బులు చూడలేము. కొన్ని తెలివి అంత బాగా చెప్పేదండి ఆవిడ, మనోరమ గారు. అవును, చాలా ఇష్టం నేనంటే. నాకు ఆమె అంటే దేవతలాగా చూస్తాను నేను. ఆవిడ ఆ రోజు చెప్పిన ఆ మాట ఈ రోజు కూడా నాకు మైండ్లో ఉంటుందండి. సో లైఫ్లో మీకైతే వెల్ విషర్ ఆమని చెప్తారు. శ్రీవిద్య గారు అంటే నేను కూడా విన్నానమ్మా రకరకాలుగా ఆమె జీవితం. మోసపోయారా, మోసగించబడిందా? కొంతమందిని మోసం చేయటంటే ఎలాగనే కొంతమంది దగ్గర నేర్చుకోవాలన్నమాట. ఆమె గురించి నేను పెద్దగా చెప్పక్కర్లేదు, ఆయన ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీలో. ఇంకా కూడా నేల ఒకళ్ళది, ఇల్లు ఒకళ్ళది, ప్లేస్ ఒకళ్ళది, ఇల్లు ఒకళ్ళది. మీరు ప్లేస్ వాడు డిమాండ్ చేస్తే ఇల్లు ఏమైపోతుంది? కూలిపోతుంది. ఆవిడ లైఫ్ అంతే. ఇల్లు ఆవిడదే, ప్లేస్ ఆవిడది కాదు, కుటుంబం ఆవిడది, కానీ తన అనేవాళ్ళు ఎవరు లేరు తనకి. అట్లా అయిపోయింది అనమాట ఆవిడ లైఫ్. ఆస్తులన్నీ పూర్తిగా పోయాయి చివరి రోజుల్లో. అంటే కేవలం భర్త వల్లమ్మా లేకపోతే సంపాదించి వద్దండి, అది కుటుంబ సభ్యుల వల్ల?
కుటుంబ సభ్యులు ఎవరు లేదు ఆమెకు పెద్దగా. ఒకే ఒక అన్నదమ్ముడు ఉండేవాడు అంతే, ఇంకేం లేదు. భర్తే ఒక ఆయన ఇది వద్దులేండి అది వద్దులేండి నాకు భయం కొన్ని చెప్పడానికి. ఏముంది అక్కడ? అదే నేల ఒకళ్ళది ఇల్లు ఒకళ్ళది, విడిపోయిన తర్వాత నేల ఎవరికి పోతుంది ఇల్లు ఎవరికి పోతుందండి? అప్పుడు సూసైడ్ అమ్మా? అయ్యో లేదండి, కాదు, క్యాన్సర్. చెప్పుకోలేదు ఆమె. ఎవరు దయచేసి చెప్పకండి నా గురించి. అదేలాగా ఎవరికి వచ్చి చూసినా అలో చేయలేదు ఆమె. ఒకే ఒక కమల్ గారు మట్టుకు వెళ్ళి చూశారు అనుకోండి. చాలా మంచి అందగత్తె. అయ్యో కళ్ళు మాట్లాడేది కదండి ఆవిడకి. ఒక ఆర్టిస్ట్ కళ్ళు మాట్లాడాలండి, ఆ చూపులే అందం ఆర్టిస్ట్కి. అది ఒక ఆవిడ సావిత్రి గారు. వాళ్ళిద్దరు బా లెజెండ్స్. నాకు చాలా ఇష్టం శ్రీవిద్య అంటే. అట్లా ఏడిచాను ఎన్నో రోజులు అనుకుని. ఇదే స్ట్రీట్లో కదా ఉండేదామా? కాదండి, టీనగర్ వాళ్ళు. టీనగర్. జయలలిత గారు. సో ఆమెతో చేసిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ రకరకాలుగా చెప్తారు. మీ తరం నటీనట్లు, ఒక యాక్ట్రెస్ దగ్గర నుంచి, ఒక హీరోయిన్ దగ్గర నుంచి, ఒక సీఎం దాకా ఎలా ఉంటుంది జయలలిత గారు? మితభాషి దైవ భక్తురాలు, మంచి దైవ భక్తురాలు, మితభాషి మాట్లాడుతూ. ఒక్క ఆర్టిస్ట్గా ఆవిడని చూసి, కృష్ణ గారిని చూసి ఆశ్చర్యపోయానండి. ఆవిడ జయలలిత గారు ఒక్కసారి డైలాగ్ చూస్తుంది, మాట్లాడదు. కెమెరా ముందుకు వచ్చిందంటే ఆమెను పిలిచేదానికి కొంచెం భయపడి నిలబడితే ఏదో ఒకసారి చూసిందంటే లేచి వస్తుంది అనమాట. వచ్చిందంటే ఈ కెమెరా ముందు మీ దగ్గర మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడుతుంది. ఇట్లా ఆ పాయింట్స్తో సహితం ఆమెకు గుర్తుంటుంది. ఆ లైటింగ్ సెన్స్ కూడా ఆవిడకు గుర్తుంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేలోపు ఈ డైలాగ్ ఫినిష్ అయిపోవాలి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కూర్చునేలోపు ఈ డైలాగ్ ఫినిష్ అయిపోవాలి, ఇంతలోపల ఎవరైనా పిలిస్తే ఎట్లా వెళ్ళాలి, అంత బాగా కరెక్ట్ చేసుకుని వెళ్ళి చేసేదండి ఆవిడ. అనుకున్నారా ఆమెతో వర్క్ చేసిన ఆర్టిస్టులు, లేడీ ఆర్టిస్టులు సీఎం స్థాయికి వెళ్తారా ఆమె అని? డెఫినెట్గా అండి. ఆ స్థాయికి మించి ఒక ఆడదానికి ఇంకా వెళ్ళగలిగిందంటే ఒక ఇందిరాగాంధీ గారు, ఈమె, వీళ్ళందరూ ఈ రోజుకి చెప్పుకునేలాగే ఉన్నారు కదా. సీఎం అయ్యాక ఏంటి మీ ఫీలింగ్? ఆమెతో వర్క్ చేసిన ఆ తరం నటీనట్లు సీఎం అయిపోయిన తర్వాత, సీఎం అయిపోయారు అవుతుందండి, ఆవిడ అయ్యేది, ఆవిడ అవుతుంది. దేవుని నుంచి ఉన్నాము కదా కసి. ఆవిడ వచ్చేసి ఆవిడ ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. అప్ టు ఫ్యామిలీ సైడ్ ఆవిడకి నేను నిమ్మతి లేకుండా పోయింది పాపం. వాళ్ళ అమ్మ ఏదో ఒకటి ఉండేది ఆమెకి మనసులో, ఏదో ఒక వ్యసనం ఉండేది. పెద్దగా సొన్నికి చెప్పిన వల్ల ఏం ప్రయోజనం అని అడిగేది ఎవరినైనా. ఇప్పుడు మన మనసులో, మన ఇంట్లో ఉండేది, మన కుటుంబంలో ఉండేది మనం చెప్పుకున్న వల్ల మనం హీనమైపోతామే, కానీ దానివల్ల మనకు పేరుగా వచ్చేది లేదు వరలక్ష్మి. దానివల్ల మనకు పోయేది ఏమి లేదు. అయ్యో ఆమె మహాతల్లి అండి బాబా. ఆమె చచ్చిపోయిన తర్వాత వెళ్ళి ఆమె పాదాలు పట్టుకుని ఏడ్చిన ఆర్టిస్టే నేను ఒక్కటే. చూపించారు టీవీలో. ఎట్లా అన్నారు, ఎట్లా మీరు అంత దగ్గర వెళ్ళి ఎలా చేశారు అనేసి. నాకు బాగా ఇష్టం పాప. ఆమె ఒకటి అడిగిందండి నన్ను యాక్ట్ చేస్తుంటే, రామన్న డైరెక్షన్లో. అవళకి 1000 కண்கள், అక్క టైటిల్ కూడా చూడండి. ఆవిడకి 1000 కళ్ళు అని పేరు, ఆ సినిమా పేరు. అదే ఆవిడ ఒక హీరోయిన్, నేను ఒక హీరోయిన్ అనమాట. వరలక్ష్మి, మనం బిడ్డలుగా ఉండిపోతే ఎంత బాగుండేది కదా అని ఆవిడ అడిగితే నేను అన్నాను, ఏం చేద్దామంటే ఉండొచ్చు, మన అమ్మ వాళ్ళ అన్నం పెట్టి పాలు ఇచ్చారు కాబట్టి పెరిగిపోయాం, పాలు ఇచ్చి మనకి అన్నం పెట్టారు కాబట్టి పెరిగిపోయామంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె తెలుగు వాళ్ళతో తెలుగు, తమిళ వాళ్ళతో తమిళు, కన్నడ వాళ్ళతో కన్నడ, మలయాళం వాళ్ళతో మలయాళం, హిందీ వాళ్ళతో హిందీ, ఈ భాషలు మాట్లాడతారంట. మీతో ఎక్కువ ఏ భాష మాట్లాడతారు? తమిళే. అంటే ఆ లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు ఆ లాంగ్వేజ్ని కీపప్ చేసేవాళ్ళం అంట. కొంతమంది ఆర్టిస్టులు, నేను పేరు చెప్పను కానండి, వాళ్ళు ఏ లాంగ్వేజ్లో పుట్టినా ఒకే ఒక లాంగ్వేజ్నే ఫాలో అయ్యారు. ఏ లాంగ్వేజ్లో వాళ్ళకి పేరు ఉండిందో, ఏ లాంగ్వేజ్లో వాళ్ళు పేరు తెచ్చుకున్నారో, ఏ లాంగ్వేజ్ ప్రజలు వాళ్ళని కాపాడారో ఆ లాంగ్వేజ్ తప్ప ఇంకో లాంగ్వేజ్ మాట్లాడరు. అట్లా పెద్ద పెద్ద ఆర్టిస్టులు తమిళియన్స్లో, తమిళ వాళ్ళల్లో ఉన్నారు. వేరే లాంగ్వేజ్ని అఫ్కోర్స్ నేను ఇప్పుడు హిందీ అనుకోండి, హిందీలో వాళ్ళతో కూడా హిందీ మాట్లాడరు, హిందీ వాళ్ళతో కూడా హిందీ మాట్లాడరు. అక్కడ వాళ్ళు, మీరు హిందీ వాళ్ళే అక్కడికి వస్తే కూడా ఆ ప్లేస్లో ఏ లాంగ్వేజ్ ఉందో వాళ్ళు ఏ లాంగ్వేజ్ని మెయింటైన్ చేశారో ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడారు. సో తమిళ్లోనే మాట్లాడతారు, అర్థమైపోయిందిలే.
నేను జనరల్గా ఆర్టిస్టుల గురించి మాట్లాడాను. సో ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో అందరూ మీరు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా 1 by 1 సో వెళ్ళిపోతూనే ఉన్నారు ఇండస్ట్రీ వదిలే. కృష్ణ గారు, కృష్ణరాజు గారు ఒకేసారి, మన కృష్ణరాజు కైకాల గారితో, గారు, అయ్యో, చలపతిరావు గారు. అవునండి, అందరితో చేశానండి. నాకు బాగా ఎలా ఉండేది కృష్ణరాజు గారితో? భక్త కన్నప్ప చేశారు కదా. భక్త కన్నప్ప చేశాను, ఇంటి కోడలు చేశాను. ఎంత కమెడియన్ అండి ఆయన, ఎంత హీరో కానీ మంచి కమెడియన్ ఆయన. కానీ చంద్రమోహన్ గారు కానీ ఈయనైనా అటు ఇటు చేశాడు హీరోగా, కమెడియన్ గాను. అట్లా ఆయన అంత పెద్ద హీరో. ఎంత ఏం చెప్పేది దానికి, ఇంగ్లీష్లో ప్రావెర్బ్ ఉందండి, మంచి ప్రావెర్బ్. మేమంతా కొత్త కదా, అప్పుడే వచ్చిన కొత్త అనమాట. ఫ్రీగా మాట్లాడుకుని నేను, ప్రమిళ, చంద్రమోహన్ గారు, ఈయన కృష్ణరాజు గారు. ఫుడ్ బాగా పెట్టేవాళ్ళంట. అయ్యో, తెలుగులోనూ అనేవాళ్ళు ఎంత బీదవాడైనా సరే అండి లోటు చేయడండి. ఎంత భిక్షం ఎత్తుకునైనా ఇతరుల్ని ఆహారం పెట్టి సంతోషించేవాళ్ళు అనమాట మన వాళ్ళు. ఆ కాలం ఇంకా ఉందో ఏమో తెలియదు నాకు, నేను లేదు కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో. ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉండేదమ్మా? ఇద్దరు ఫ్రెండ్స్ 1 month గ్యాప్లోనే పోయారు, కృష్ణరాజు. వాళ్ళిద్దరు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు. ఇద్దరు కలిసి ట్రై చేసి ఆడిషన్స్కి వెళ్ళి కూడా వచ్చారు ఇండస్ట్రీకి. ఎలా ఉండేవాళ్ళు అప్పుడులో కృష్ణరాజు గారు? వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలియదు. పర్సనల్గా తెలుసు, ఈయనతో యాక్ట్ చేసినప్పుడు ఈయన తెలుసు, ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఆయనతో తెలుసు, వాళ్ళ బిహేవియర్లు తెలుసు. అట్లా కానీ కృష్ణ గారు అందరికీ తెలుసు, ఆయన మాట్లాడు అల్లు కూడా అల్లు ఆయన మాట్లాడు, ఆయన సైలెంట్. ఆయన జయలలిత గారు, కొంతమంది ఆర్టిస్టులు అండి మాట్లాడరండి, సైలెంట్గా ఎలా ఉండిపోతారు అలా సెట్లో అలానే కూర్చుంటారు. ఆయన పర్సనల్ సినిమాలు కూడా, ఆయన ప్రొడక్షన్లో కూడా చాలా సినిమాలు చేశాను నేను. ఇది అయితే చాలా పెద్ద రోలు, కృష్ణ అవతారం బాపు గారి డైరెక్షన్, ముల్లపూడి రమణ గారు డైలాగ్స్, షబ్నా ఆజ్మీ వాళ్ళ బ్రదర్ కెమెరామ్యాన్. వాహ్, ఏం సినిమా అండి అది. శ్రీదేవితో ఎన్ని సినిమాలు చేశారు? చాలా చేశాను. ఆ పిల్ల చిన్న బిడ్డ నుంచి చేస్తున్నాను అనమాట. ఎలా ఉంటుంది శ్రీదేవి గారితో? బాగా మంచి పిల్ల, మంచి. వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళు గైడ్ చేసేదే కదా. ఇక్కడే ఉంటున్నారు కదా వాళ్ళ ఫాదర్ మదర్ అంతా కూడా? లేదే, చనిపోయారే. వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్. అవును, అయ్యప్పన్న. లేదనుకుంటానండి, నాకు తెలియదు. ఆ తర్వాత ఆమె అక్కడికి నార్త్కి వెళ్ళిపోయిన తర్వాత అంత కనెక్షన్ లేదు. చిన్నప్పుడు చాలా కనెక్షన్ ఉండేది. మా ఫాదర్ను వాళ్ళ ఫాదరు మంచి ఫ్రెండ్స్. ఓకే, మంచి ఫ్రెండ్స్ అనమాట. మీకు ఇండస్ట్రీతో ముందే సంబంధం ఉందమ్మా? మీ ఫ్యామిలీలో ఎవరు ఉన్నారు మీరు రాకముందు? ఫస్ట్ మీరే? ఫస్ట్ నేనే, లాస్ట్ నేనే. పర్లేదు, ఆ రోజుల్లో యాక్సెప్ట్ చేశారు అమ్మాయిని మిమ్మల్ని? ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి వచ్చారా, లేకపోతే మీకు ఇష్టమై వచ్చారా? నాకు ఇష్టం అండి. అదే మా ఇంట్లో పాలు పితికే ఒక ఆమె ఉండేది. ఆమె అల్లుడు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ మనిషి అనమాట. ఆయన పేరు మంచి పేరు గంగరాజు ఏదో అనమాట. ఆమె మా ఇంట్లో, ఈ అమ్మాయి చూడు సావిత్రిలాగా ఉంది, ఈ అమ్మాయి యాక్ట్ చేస్తే ఎంత బాగుండు, నా అల్లుడు మెడ్రాస్లో ఉన్నాడు, అట్లా చెప్తూ వచ్చి దాని మీద మాకు పెంచుకున్నాను, బాగా పెంచుకుని అడిగాను అనమాట. ఫాదర్ని అడిగినాను. మా ఫాదర్ అంత హెల్ప్ చేయలేదు. మా బ్రదర్ పెద్ద ఆయన పోతే ఏముంది, చేస్తే ఏముంది, దీంట్లో ఏముంది అని చెప్పి అట్లా ఆయన మూల్యంగా ఇంట్రడ్యూస్ అయ్యాను. కొంచెం రావటమే రెడ్ కార్పెట్. కష్టాలు పడ్డారు అప్పుడు? తెలియదండి కష్టం అంటే ఏమని, దేనికోసం లోటు చెప్పండి, ఏమి లోట్లు తెలియదు. ఎంత ఉన్నా సాగిపోయేది కాలం. ఇప్పుడు ఇంత ఉంటేనే సాగటం కష్టంగా ఉంది, ఎంత ఉన్నా సాగటం కష్టంగా ఉంది. అప్పుడంతా ఏమని తెలియదంటే, కష్టాలంటే ఏమని తెలియదండి. హ్యాపీగా వెళ్ళిపోయేది జీవితం అన్ని విధాల. బట్ మీరు అన్నట్టు అందరూ సావిత్రి లాగా ఉన్నారు, సావిత్రి కళ్ళు లాగా ఉన్నాయి. ఇండస్ట్రీకి వచ్చాక మరి ఆమెకి ఎదురు పడ్డ తర్వాత ఆమె కూడా చెప్పుంటారు కదా, జూనియర్ సావిత్రి గారు వచ్చారు అని. ఆమె ఏం చెప్పారు? మా ఊర్లో చెప్పారు. కానీ ఆమె ఎంత పెద్ద లెజెండ్ అండి. ఆవిడ డైలాగులు రాసుకుంటూ అలా కూర్చుండిపోయిందే. కానీ నేను చిన్నపిల్ల, అప్పుడు చాలా చిన్నపిల్ల, నాకేం తెలియలేదు. వెళ్ళేది నమస్కారం పెట్టేది, ఇచ్చేది డైలాగ్ చెప్పటం రావటం అంతవరకే. ఆమె నేర్పించేవాళ్ళు, ఇట్లా ఇట్లా చెయ్యమ్మా అనేసి. ఆవిడ ఎప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుంటే చూస్తూ ఉండేదాన్ని అనమాట నేను, ఇంట్రెస్ట్గా. మేము కూడా మహానటిలో చూస్తే చూడటమే లెఫ్ట్ హ్యాండ్తో రాయటం అని.
చూపించారు అది. ఓకే. సో నగరం నుంచి వచ్చిన ఇద్దరు పెద్ద లెజెండరీ యాక్ట్రెస్ కూడా ఈరోజు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు. మీ చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చిన రోజా గారు అండ్ మీరు. మీది నగరి, ప్రెజెంట్ ఆమె నగరి ఎమ్మెల్యే. అంతే కదా. ఎలా అనిపిస్తుంది మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఈ స్థాయికి వెళ్ళి ఒక మినిస్ట్రీ అయింది అన్నప్పుడు? చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషం. చదువుకున్న అమ్మాయి, తెలివిగల అమ్మాయి, ఏదో ఇది కాకపోతే ఇందులో వద్దాం అనేసి ఆమె షిఫ్టే అవ్వలేదు. ఆమెను ఆహ్వానించింది. ఇండస్ట్రీ కానివ్వండి, అట్లా పొలిటికల్లో కానివ్వండి, ఈ రెండుమే ఆమెను ఆహ్వానించింది, ఆమె నేను స్వీకరించుకుంటాను. నగర ప్రజలు ఎలా ఫీల్ అవుతారు రోజా గారిని అంటే చూసే విధానం కానీ? నేను ఎక్కడంటే సంవత్సరానికి ఒకసారి అదే వెళ్ళినప్పుడు వినపడుతుంది కదా మనకి. అంటారు, చెప్తారు, మీ ఇండస్ట్రీ వాళ్ళే మమ్మల్ని పాలిస్తున్నారమ్మా, అట్లా అట్లా తమాషగా కొంచెం మంచిగా కొంచెం అలా చెప్పుకుంటాం. ఎలా ఉంటారమ్మా వ్యక్తిగతంగా రోజా గారితో కలిసి పనిచేశారు కదా? ఒకే ఒక సినిమా, వాళ్ళ ఆయన సినిమా చేశాను అంతే. గెస్ట్ రోల్ ఏదో చేశాను, శెల్వమణి గారు. అంతే, పెద్ద పరిచయం లేదు ఆమెతో. ఆమెనే వెళ్ళి ఒకరోజు కలవాలని ఉన్నాను నేను. యాక్చువల్గా మా ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్నీ కొన్ని ఉన్నాయండి నా చేతులు. మోసం చేసినవి చాలా కోట్లు కోట్లు కోట్లుగా ఉంది మాది అక్కడ. అవి అంతా ఎలాగా ఏంటి ఏమి ఇలా ఆక్రమించుకున్నారు. ఇది కాలేజ్ అంటే ఆ కాలేజీకి ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ వరకు అది వీళ్ళు ఏం చేశారంటే ఊరు ఊరు పెట్టేశారండి మా వాళ్ళు. అంతే, వాళ్ళన్నీ ఎవరెవరో వచ్చి ఆక్రమించుకుని వాళ్ళు కట్టుకోవటం, ఆ డాక్యుమెంట్స్ లేకుండా కట్టుకోవటం అలా ఉందన్నమాట. దీనికంతా ఏం పరిణామం ఒక రోజుకే అడగాలని ఉన్నాను వెళ్ళి. ఎంత పోయింది ల్యాండ్ అక్కడ మీది? 64 గ్రామాలండి మాది, ఒక ఊరు కాదు. 64 గ్రామాలకి మా తాతగారు జమీందారు. పిసిఎన్, ఫీ ఫార్ పాళేగారు, సి ఫార్ చెంగమ్మ, ఎన్ ఫార్ నాయుడు, పిసిఎన్ జెడ్పీ హై స్కూల్ మా స్కూల్ పేరే. అది తాతగారు ఫ్రీగా ఇచ్చారు ల్యాండ్ అంతా? అంతే, మొత్తం కట్టించింది ఆయన. ఫోటో ఒకటి తొంగుతుంది, అంతే పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుంది, ఇంత పెద్ద మీసాలు ఉంటుంది, దాని మీద నిమ్మపడి నిలిపేవాడు అంట ఆయన హాల్లాగా. ఆ ఫోటో ఉంది హాల్లో. బట్ అప్పుడున్న జనరేషన్ గురించి చాలా బాగా చెప్పారు. ఆ నెక్స్ట్ జనరేషన్తో చాలా మందితో చేశారు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. ఎస్పెషల్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మీరు చూసింది ఆయన లైఫ్లో ఎంత కష్టపడి పైకి వచ్చిందో కూడా చూసారు ఇండస్ట్రీలో. ఇక్కడ ఏం చెప్తారు ఆయన గురించి? మంచి వ్యక్తి అండి, ఏ డాట్ లేకుండా ఉండే మనిషి అండి ఆయన. వైట్ పేపర్గానే ఉన్నారు ఆయన. నాకు ఇష్టం. కొందరికి ఎన్నో ఉంటే కూడా వాళ్ళు అది మెయింటైన్ చేసుకుంటా అలాగే ఉన్నారు చూడండి, అది నాకు చాలా ఇష్టం అండి ఆ పద్ధతిలో. పెద్దగా నేను వీళ్ళని పొగిడితే కానీ వీళ్ళని నేరులో వెళ్ళి చూస్తే కానీ అన్నది ఉండదు నాకు. ఎప్పుడు మనసులో ఈ వ్యక్తి గుడ్ అలా అనిపిస్తుంది. ఆయన ఫ్యామిలీ, ఆయన కలిసి వర్క్ చేశారు కదా? చేసేనే. ఎలా ఉంటుంది అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మెగాస్టార్ గారు? అంటే అంటే ఆల్రెడీ మీరు లీజెండరీ యాక్ట్రెస్, అది వేరే విషయం. బట్ ఇంకొక స్టార్తో చేసేటప్పుడు ఇప్పుడు ఈ కొత్త తరం కదా, వీళ్ళతో ఎలా ఉంటుందో, టైమింగ్ ఎలా ఉంటుందో, ఇదంతా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆ స్టార్ మనకి ఆ సపోర్ట్ ఇస్తేనే చేయగలం ఫ్రీగా. నాకు అప్పుడంతా భయం ఎక్కువ అండి. నేను భయస్తురాలని నాకు సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి భయపడుతుంది, ఈ అమ్మాయి చేయలేకపోతుంది అన్నది తెలుసు. ఇప్పుడైతే వయసు వచ్చింది కాబట్టి ధైర్యంగా చేసేస్తున్నాను. అప్పుడు చాలా భయపడేదాన్ని, చాలా భయపడేదాన్ని. అట్లాగే డైలాగులు, పెద్ద పెద్ద డైలాగులు వచ్చిందంటే దాన్ని 10 సార్లు మేకప్ రూమ్లో కూర్చొని చదువుకునేది. అక్కడికి వచ్చి వాళ్ళు యాక్ట్ చేసి చూసి అట్టనే నిలిచిపోయేదాన్ని ఒక్కొక్కసారి. అట్లా ఎక్స్పీరియన్స్ వచ్చింది. బాలయ్య బాబు ఆయన బిడ్డలాగా, కోపం వస్తే కోపం, సంతోషం వస్తే సంతోషం, అట్లా అనమాట. ఏమని పిలిచేవారు బాలయ్య బాబు గారు? నన్ను ఏమన్నారంటే, ఇక్కడ ఒక ఫంక్షన్ ఒకటి జరిగిందండి, ఆయనతో సినిమా ఏదో చేస్తే మీరే బిడ్డలాగా ఉన్నారు, మీకు 2 బిడ్డలు అన్నారు. అప్పుడు చూసేటప్పుడు ఆయన వాళ్ళ నాన్నగారితో యాక్ట్ చేసిన పాత ఆర్టిస్టులని ఆయన చాలా ప్రేమగా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు ఆయన. అది చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పారు కూడా. ఆయన ఇంటికి భోజనానికి ఒకసారి వెళ్ళామండి. రామానాయుడు గారు, నేను, శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారికి బాగా మంచి ప్రీతి నేనంటే. పిల్లల్ని షూటింగ్ తీసుకొచ్చి వాళ్ళకి ట్యూషన్ చెప్పేదాన్ని. ఇదిగా
వెరీ గుడ్ మదర్ అనేవాళ్ళం. చాలా ఇష్టం ఆయనకి. ఓ షూటింగ్కే తీసుకెళ్తారు. షూటింగ్కే తీసుకెళ్ళిపోయి మా గాడి షూటింగ్ అప్పుడల్లా అక్కడే కూర్చొని చదువు చెప్పేదాన్ని షార్ట్కి పిల్లలకి. అప్పుడు చెప్పారు గుడ్ మదర్. శోభన్ బాబు గారు అంటేనే ఇండస్ట్రీలో రిచెస్ట్ కదా. చెప్తుంటారమ్మా ఆయన ఎవరికన్నా ఆయన పోగు చేసుకోది స్థలాలు కొన తెలుసండి. అది చాలా స్థలాలు కొన్నది ఆయన. చాలా మంచి ఎందుకు ఆలాప్సగం చనిపోయారు పాప. ఎంత పద్ధతి గల మనిషి అండి ఆయన. సాటర్డే సండే యాక్ట్ చేయరు. ఎవరితో ఎక్కువ హలో అమ్మాయి ఎలా ఉన్నావు అంతే. అలాగా చాలా మంచి మనిషి. ఒకసారి నేను శ్రీదేవిని వెళ్ళిపోయి అమ్మా ఎలా ఉన్నావు అమ్మా అన్నాను. ఆమెకి ఏమంటే 10 లక్షలు తీసుకుని హ్యాపీగా. అప్పట్లో చాలా బాగుంటుంది మా ఆడిపోయి ఎలా ఉన్నావు అని అడుగుతాంటే అన్నారు. సో అంత చనువుగా ఉంటారు. బట్ శోభన్ బాబు గారు బాగా రూపాయి పోగేసి రియల్ ఎస్టేట్లో పెట్టినంత పెట్టలేదు అంటుంటారమ్మా ఇక్కడ చెన్నైలో కూడా. ఆయనలాగా ఎవరు ఇన్వెస్ట్ చేయలేరు, అంత ఇన్వెస్ట్ చేశారు ల్యాండ్స్ మీద అంటుంటారు. అవునండి, అవును చెప్పారు. చాలా ల్యాండ్స్ ఉన్నాయన్నమాట విన్నాను నేను ఆయనకి. అక్కడ పూనమల్లి ఆ సైడు చాలా ఉంది అన్న. అండ్ లేడీ ఆర్టిస్టులు కూడా చాలా మందికి ఫస్ట్ అదే అడుగుతాడంట, ఎవరికైనా కానీ పరిచయం ఉంటే ముందు మీకు జాగ్రత్త చేసుకోండి, వచ్చిన దాన్ని ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, అదే ఫ్యూచర్ మీకు అని. కానీ అప్పుడే ఆయన ల్యాండ్స్ గురించి క్యాలిక్యులేట్ చేసేసారు చూడండి. అప్పుడంతా ఏంటంటే చెన్నైలో ఎంత తక్కువ అండి. టీ నగర్లో హబీబుల్లా రోడ్లో నేను చంద్రకళ రోజారమణి మేమిద్దరం ఈయన సత్యం గారి సినిమా యాక్ట్ చేసేటప్పుడు మాకు 25,000 మాట మా రెమ్యునరేషన్. దీంట్లో ఆ 3 గ్రౌండ్లు అక్కడ ఉంటే మమ్మల్ని కొనుక్కోమని చెప్పారు 20,000కి. ఇప్పుడు కొనగలమా అసలు టీ నగర్లో? ఒక గ్రౌండ్ 20,000 అంతే. మా రెమ్యునరేషన్ అంతా. అంటే అప్పుడు మాకు అన్ని కోట్లు అనమాట. దాన్ని బట్టి చెప్పుంటారు మీ దగ్గర. ఒక గ్రౌండ్ ఇప్పుడు ఈజీగా 3-4 కోట్లు ఉంటుంది. ఇక్కడే ఉందండి ఈ ఏరియాలోనే ఉందండి. ఇదే స్ట్రీట్లో ఉందండి 3 కోట్లు 4 కోట్లు. టీ నగర్లో అమ్మా మీరు వేరే 8-9 కోట్లు అండి. 8-9 కోట్లు. అలా బాగా జాగ్రత్త చేసి ఎక్కువ గ్రౌండ్లు సంపాదించిన ఆర్టిస్ట్ ఎవరు, లేడీ ఆర్టిస్టులు మీ టైంలో? అందరూ చాలామంది మెడ్రాస్లో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ సొంత వాళ్ళు ఏమార్చటం తప్ప ఇంకేమీ లేదు. బాగా సంపాదించుకున్నారు. వాళ్ళు సచ్చేంత వరకు వాళ్ళకు ఉంటుందండి. అంత పెద్ద ఆర్టిస్టులు అంతమంది నాకు బాగానే ఒకందుకు తెలుసు. వాళ్ళ వయసు లేకపోయినా మంచిగా ఉన్నారు అందరూ. మీరు ఎన్ని గ్రౌండ్లు తీసుకున్నారు ఎప్పుడండి? అప్పుడు తీయటం అమ్మటం. నా బ్యాంక్ వాడు ఉన్నాడే సిసి బ్యాంక్లో ఒక మేనేజర్ నా చెక్ పాస్ చేయకుండా 3 గ్రౌండ్లు పోయింది. వచ్చి అడుగుతాడమ్మా నా పని పోతుందమ్మా మీరేమన్నా కేసు వేస్తే. ఏంటంటే నా బ్యాలెన్స్ ఎంత ఉంది నా బ్యాంకులో, నేను ఇచ్చిన చెక్కులు ఎంతో కాదు 40,000 30,000 అట్లే ఇచ్చానమాట. ఆయన డిసానర్ చేసేసాడు. చేయగానే వన్స్ పోయింది అన్నది. ఆయన వచ్చి కాళ్ళు పట్టుకున్న విధంగా ఇదే హాల్లో వచ్చి ఏడ్చాడు. అప్పుడు పెద్ద ఇల్లుగా ఉన్నప్పుడు, బంగ్లాగా ఉన్నప్పుడు. ఇంకేం చేస్తాను మానేసాను. ఇట్లా కొన్ని పోయింది నాకు. ఎవరన్నా ఇచ్చి ఇవ్వకుండా పోగొట్టుకుని చాలా ఉన్నాయి. ఇంకా అది లెక్కలు లేదు. దానికి ఒక 2-3 పెళ్ళిళ్ళు చేయొచ్చు. ఇచ్చి పోగొట్టుకున్నది కానీ, దొంగిలించుకొని వెళ్ళిపోయింది కానీ, నేనుగా పోగొట్టుకున్నది కానీ, నగలు అట్లా చాలానే ఉందా. హ్యాపీగా ఉన్నారులే. ఎందుకు అది నేను బాధపడుతున్నాను, తిరిగి వస్తుందో చెప్పండి. బాధపడతాను కావాలంటే రాదు కదా. ఎందుకు ఇంకా దాని గురించి ఆలోచించి మెదడు పాడు చేసుకోవటం. బట్ ఇప్పుడున్న హీరోల సినిమాలు చూస్తుంటారా తెలుగులో? చూస్తానండి. ఎవరు బాగా ఇష్టం మీకు ఇప్పుడు? సినిమా చూడను, కామెడీ సినిమాలో వచ్చే కామెడీలన్నీ చూస్తూ కూర్చుంటాను. గేమ్ షోలు ఉంటే అది చూస్తాను అనమాట. ఎక్కువ భక్తి ఛానళ్ళు, హిందూ ధర్మం ఇలాంటివి చూస్తాను ఎక్కువ. శ్రీశంకర, తమిళ్లో కొన్ని సీరియల్స్, వేందంజన్. తెలుసా ఇప్పుడున్న హీరోలు తెలుసా తెలుగులో? అంతగా తెలియదు. చిరంజీవి గారు అబ్బాయి హీరో అయ్యారు, అది తెలుసు. రామ్ చరణ్ తెలుసండి. ఇంకెవరు తెలుసు? కృష్ణ గారు తెలుసు. కృష్ణ గారు వీళ్ళందరినీ తెలుసు. వాళ్ళు డైరెక్ట్ వీళ్ళందరూ
ఓకే. తర్వాత తెలియదు, కొత్తగా వచ్చేవాళ్ళు తెలియదు. పెద్ద హీరోస్ ఇప్పుడు బాలకృష్ణ గారు తెలుసు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఆయన తెలుసు. అలాగే మనం నరేష్ గారు, ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళందరూ తెలుసు. పాత ఆర్టిస్టులు వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు అంతా తెలుసు. కొత్తగా ఇప్పుడు వస్తున్నారు చూడండి, వాళ్ళకి తెలియదు. చూడటానికి చాలా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు కూడా. ఇప్పుడు బామ్మ వేషాలు వేయచ్చు కదా హీరోలకి. హీరోలు కాదు అదే పిలవలేదు, అయినా ఇంక పిలిచినా నేను రానులేండి. ఎందుకని? నాకు ఇష్టం లేదు చేయటం. ఎందుకు ఇంతకాలం వదిలేశారు? ఫ్లైట్ ఎక్కడానికి భయం వచ్చేసిందండి. ఫ్లైట్ అస్సలు ఎక్కటం మానేశాను కరోనా వల్ల. ఎవడో ఎక్కడ తెచ్చుకోవచ్చు, దాంట్లో బదిలీతాడో ఏమని. ట్రైన్లో అస్సలు ఇష్టం లేదు రావటానికి. పోతే నా పర్సనల్ కార్ ఎత్తుకొని వస్తాను అంతే. వచ్చేలాగుంటే వెళ్ళేలాగుంటే నా కార్లో వస్తాను, నా కార్లో పోతాను, ఎంత దూరం అయినా సరే. ఫ్లైట్ ఎక్కను భయం. కరోనా వచ్చేసిందండి ఒకసారి నాకు. ఇబ్బంది పడ్డారా బాగా? చాలా ఇబ్బంది పడ్డాను. వియంకుడు ఆయనే నాకు సీట్ తీసిచ్చాడు. ఆయన తీసిచ్చాడు అనమాట. ఆయన సైబర్ క్రైమ్ కమిషనర్. అప్పుడు పీక్లో ఉందన్నమాట నాకు వచ్చినప్పుడు. ఆ సుందరి సీరియల్ యాక్ట్ చేసినప్పుడు మా బ్యాచ్కి అందరికి అట్లా ఫుల్గా వచ్చిందండి. కెమెరామ్యాన్కు, డైరెక్టర్కి, హీరోయిన్కు, నాకు, సెకండ్ హీరోకు, మామ క్యారెక్టర్ వేసిన ఆయనకు, ఆ పిల్లకు నింది ఆ రోజు. ఆ పిల్ల చుట్టి పడిపోతానే ఉంది. ఏమి ఇట్లా చుట్టిపోతుందంటే అందుకని బ్లడ్ టెస్ట్కి పంపించున్నానమ్మా, వచ్చేస్తున్నాం సాయంకాలం లోపల. వచ్చింది సాయంకాలం, పాజిటివ్ అనేసి వెళ్ళిపోయింది. అంతేనండి, మేము అందరూ ఫిక్స్ అయిపోయామండి, బలైపోయాం. ఓకే. అందులో నాకు చాలా సివియర్గా అయింది. బతుకుతానని అనుకోలేదు, లేకపోతే ఇంకా యాక్టివ్గా ఉండేదాన్ని నేను. దానివల్ల బాగా ఒళ్ళు పాడైపోయింది. అదే స్ట్రెంగ్త్ అంటే ఎట్లా ఉండాలి, బతికినంత కాలం బాగుండాలి, లేదా పట్టని ఒక హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోవాలి. నాకు తెలిసింది. ఈ పడుకొని అమ్మ నీళ్ళు తే, అమ్మ కాఫీ తే, అమ్మ భోజనం పెడతా, ఇది ఇష్టం ఉండదు. ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు మీ వయసు? ఎంత ఉంటుంది చెప్పండి? 75. అమ్మ సాయిరామ్, దైవ సాక్షిగా అంత 70 కూడా లేదయ్యా, 70 కూడా లేదు నాకు. 1953. ఒక 67, 68 ఉంటుంది. సరే 70, క్లోజ్ టు 70. నియరింగ్ టు చాపి 70 ఉన్నా కానీ మీరు ఎంత బాగున్నారో చూడండి. హ్యాపీగా మీరే కార్ డ్రైవ్ చేసుకోగలుగుతున్నారు, మీరే మంచిగా హ్యాపీగా ఉండగలుగుతున్నారు. కార్ డ్రైవ్ చేయలేదు, సపరేట్ కార్లో డ్రైవర్ని వేసుకొని వచ్చేస్తానంటే అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రాఫిక్లో కార్లు డ్రైవింగ్ చేసేలాగా ఉంది. దాంట్లో కూర్చొని వండుకొని తినొచ్చు, అంత టైం అవుతుంది నేను అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి. ఓఎంఆర్ నుంచి ఆ ఇంట్లో నుంచి నా సొంత ఇంటికి రావటానికి అంత టైం తీసుకుంటుంది. 1.5 hours 2 hours అవుతుంది. ఇప్పుడు అప్పుడున్న తరంలో ఎవరో మీ ఫ్రెండ్స్ ఇప్పుడు సర్కిల్ బాగా మెయింటైన్ చేస్తా టచ్లో ఉండేవాళ్ళు ఎవరు లేరా? శ్రీవిద్య గారు పోయిన తర్వాత శ్రీవిద్య గారు, మళ్ళీ వచ్చేసి మనోరమ ఆచి, ఇంకా లేదు, చెప్పుకునేలాగా లేదు. హైదరాబాద్లో ఎవరు లేరు? అన్నపూర్ణంకి వచ్చి తెలుసు. అన్నపూర్ణం ఉన్నారా? అన్నపూర్ణం తెలుసు. ఇంకేంటమ్మా, ఏంటి ఇంకా లైఫ్లో ఏం చెయ్యాలని? 70 వచ్చేసాయి, ఇంకా యాక్ట్ చేయాలన్నా? తమిళ్లో అయితే చాలా బిజీగా ఉన్నారు, ప్రతి సీరియల్లో ఉంటారు. రాధిక సీరియల్ ఎలా పోతుందయ్యా తెలుగులో? తెలుసా? జెమినీలో ఉంటుంది. జెమినీలో విన్నా నేను కూడా పేరు, అంతే. మీరు దాంట్లో ఉన్నారు కదా? తెలుగులో లేదు, తమిళ్లో ఉంది. అదే ఇక్కడ క్యారెక్టర్ అక్కడ వేరే, అక్కడ వేరే. సీరియల్లో క్యాబేజ్ చేసి ఉంటారా? సీరియల్ వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. రాధిక గారికి ఒక 12 సంవత్సరాలు చేసి ఇచ్చాను. ఇది కథ కాదు ఒకటి చేసిన, పండంటి అమ్మాయి కాపురం చేశాను, చాలా చేశానండి ఆవిడ సీరియల్స్. ఇది కథ కాదు, కథ కాని కథనా, ఇది కథ, ఏదో చాలా సినిమా సీరియల్సే రాధిక గారిని నిలబెట్టాయి అంటారు చాలా మంది. అప్పటికి చాలా అప్పుల్లోకి వెళ్ళిపోయారు, సీరియల్స్ ఆమెను నిలబెట్టి అప్పులని తీర్చుకోగలిగారు. ఆ టైంలో ఆమె మైండ్ సెట్ ఏంటమ్మా సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు? ఆమె అసలు అంత పెద్ద యాక్ట్రెస్, అంత పెద్ద ఆర్టిస్ట్, సడన్ గా మదర్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అడిగితే ఆవిడ కోపం వచ్చేసింది. అవునా? కోపం వచ్చింది ఆవిడకి. చెవా నీ ఇంట్రెస్ట్ లేకపోతే పోయింది, నేను వెళ్ళిపోతాను నా ఊరికనేసి వెళ్ళిపోయే స్టేజ్లో అప్పుడు ఆమెకు తెలిసిన ఒక ఆయన, నువ్వు వెళ్ళలేవు, నువ్వు ఇక్కడ ఉంటావు, మరలా నువ్వు ఇంత ఏళ్తావు నువ్వు అని చెప్తే, ఏంటయ్యా నువ్వు చెప్పేది, అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, మధ్యాహ్నానికల్లా నేను వెకెట్ చేయాలి ఇంటిని అని చెప్తే, జరగదాన్ని
అలాగే ఇల్లు అమ్మేశారు. లేదు, అమ్మేదానికి అడ్వాన్స్ తీసుకున్నారు. వాళ్ళు వచ్చి ఇల్లు చూసేసి ఫైనల్ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ అవి ఉంటుంది కదా, ఆ స్టేజ్లో అప్పుడు ఆ ఫ్రెండ్ని చూసినప్పుడు ఆయనే చూశాడు, నువ్వు అమ్మలేవు, ఈ ఇల్లు నిన్ను వదిలిపోదు, నువ్వు మరలా ఒక ఏళ్ళు వెళ్తావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నవ్వింది ఆవిడ, మంచి వెటకారి కదా, నవ్వేసి పైతివన్న ఈ ఇల్లు అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, నా ప్రాపర్టీ కోసం ఆల్మోస్ట్ అమ్మే స్టేజ్కి వచ్చేసాను అన్నప్పుడు కుదరదమ్మా అనేసి వెళ్ళిపోయాడు. అలాగే అయిందండి, అలాగే ఏమి సక్సెస్లు ఇచ్చిందండి ఆవిడ. అప్పా తప్పులు అయినా కానీ అంత స్ట్రాంగ్గా ఎలా ఉండేవారు కదమ్మా అన్ని సీరియల్స్. అది కూడా ఎంత ఈదారండి ఆవిడ, ఎంత ఈదుకు వచ్చారండి. రాడాన్ మీడియా ఆల్మోస్ట్ మీరు అన్నీ చేశారు, అన్నీ చేశారు ఆమెతో, అన్నీ చేశారు. ఇంటి కూడా ఒక పిక్చర్, ఒకటి మెయిన్ పిక్చర్ నేను ఆవిడే, పంజారుణాచలం గారు డైరెక్షను, రాజేంద్ర గారు డైలాగ్ రైటరు, ప్రొడ్యూసర్ ఆయనే పంజారుణాచలం గారే. మంచి సినిమా. ఇప్పుడు చేస్తున్నారా రాడాన్ మీడియాలో? ఇప్పుడు లేదండి, ఇప్పుడు ఇటు బిజీ అయిపోయాను కొంచెం బయట. బట్ ఆమెతో స్నేహం అలానే ఉంది. బట్ ఇప్పుడు హ్యాపీ కదా రాధిక గారు, ఏదైతే ఏది చెప్పారో అదే జరిగింది. అదే జరిగింది. అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు, వాడి నేను స్పెషల్ కోర్స్ ఏదో చదివిస్తున్నారు. ఇప్పుడు వెళ్ళట్లేదు, నాకు టైం లేక, ఆవిడకి టైం లేక. పాపం డబ్బింగ్లు ఉంటే డెఫినెట్గా మీట్ చేసేవాళ్ళం, అంటే ఆవిడ ఇంటి పైనే కదా డబ్బింగ్. అవును, అందుకనేసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చూసేసి మాట్లాడేసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ ఛాన్సే లేకుండా పోయింది. 4-5 years పైన అయిపోయింది ఆమె చూసే నేను. సో ఎనీహౌ లాస్ట్ జర్నీ అంతా కూడా హ్యాపీగా సీరియల్స్ చేసుకుంటా హ్యాపీగా ఉన్నారు, సెట్లలో తిరుగుతా, ఇప్పుడున్న జనరేషన్తో కూడా మింగిల్ అవుతా వర్క్ చేసుకుంటున్నారు. ఇంతకన్నా ఏమైనా అచీవ్ అవ్వాలనుకుంటున్నారమ్మా జీవితంలో? అచీవ్ అయితే బాగానే ఉంటుంది. అంటే ఏం చేయాలి? మనిషి అన్న తర్వాత, పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి, ఆఖరి వరకు సాధించాలి నాకు తెలిసినంత వరకు. అలాగే ఆకాశాన్నే చూస్తూ నడవకూడదు, ఆ ఫాల్ పెద్ద ఫాల్ అయిపోతుంది. కొంచెం భూమిని కూడా చూసి నడవాలి. భూదేవి మనకు ఇది అనమాట, ఆమె మీదే మనం కాపురం చేస్తున్నాం. అట్లా అణకు మణకుతో ఉండాలి. ప్రతి వాళ్ళకి చెప్పేది, ఈ యంగ్స్టర్స్కి నేను చెప్పేది ముఖ్యంగా, ఎప్పుడు నీళ్ళు పోతూనే ఉండాలి, పారాడుతూనే ఉండాలి. అది స్టాప్ అవ్వకూడదు. స్టాగ్నేట్ అయితే వేస్ట్ వాటర్ అయిపోతుంది. అది పోతేనే 10 మందికి ఉపకారంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు అందరూ సంతోషంగా ఉన్నంత వరకు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ పోవాలి. సూపర్, నిజంగా థ్యాంక్ యూ అమ్మా. చెన్నై వచ్చినప్పుడల్లా లైఫ్ గురించి చాలా తెలుసుకుంటాను నేను, ఎందుకంటే గోల్డెన్ ఆరా చూసారు మీరు అందరూ కూడా. అండ్ నిజంగా ఆ రోజు గోల్డెన్ డేస్. ఇప్పుడంతా మీరు అన్నట్లుగానే ఏదో ఫాస్ట్ మూవింగ్ లైఫ్ అంతే, వాళ్ళని చెప్పి ప్రయోజనం లేదు పాప, అట్లా అయిపోయింది లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక మంచి ఇంటర్వ్యూ అండ్ మీరు తెలుగు ఆడియన్స్కి కనిపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మిమ్మల్ని చూపించడం కాదు, మీరు నాకు టైం ఇవ్వటం. అయ్యో పాపం, ఎంతలోనో తెలుసు, కానీ నువ్వు పాపం చిన్న అబ్బాయి నన్ను కనిపెట్టుకొని తెలుసుకొని, ఎక్కడో మారుమూరులో ఉన్న ఆయన కదండి గంగారావు, తన మూల్యం నంబర్ తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ చేశాడు. ఆయన ఎంత సంతోషపడ్డాడో పాపం బిడ్డ. అలాగే నాకు సంతోషం నాన్న, మీరన్నా నన్ను ఇంకా మీ జనరేషన్ వరకు నన్ను గుర్తు పెట్టుకున్నారంటే అది నా గొప్పతనమే. గుర్తు పెట్టుకోవాలి. సూపర్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.